చాలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశమున్ దాని క్రిందున్న ఆకాశమున్, ఆకాశమహాకాశమున్ దాని క్రిందున్న ఆకాశమున్, భూమిపై కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్. భూమిపై కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిలో నిన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అది కొంచెం ఇదైందండి. నా వాయిస్ వస్తుంది కదండి? వినిపిస్తుందండి. ఓకే. ప్రత్యేకమైన పాట పాడినటువంటి రవీంద్రనాథ్ డానియల్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గ్రీటింగ్స్ తెలియచేయటానికి కర్రే ఐజాక్ అనిల్ ఫ్రమ్ సింగపూర్ అనిల్ గారిని వచ్చి గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయాన్ని అనిల్ గారికి అప్పచెప్తున్నాం. ఇది నాది కొంచెం హ్యాంగ్ అయింది, ఒక్క నిమిషం. మాకు బాగానే వినిపిస్తుంది. అంటే అనిల్ని హైలైట్ చేయరా ఒకసారి? హలో, మీరు అనిల్ మాట్లాడండి. భాస్కర్, వందనాలు దేవదేవునికి, సమయం ఇచ్చిన దేవదేవునికి, అలాగే నాయన ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ నాయన మెరీ క్రిస్మస్.
వన్ మోర్ టైం. బోర్డ్ మీటింగ్ ఉందంటే 8కి కనెక్ట్ అవుతుందంట చివరిలో. అలాగే ఈ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని మనందరికీ తెలుసు. అది మీకు అందరికి ప్రతి లోకల్లో ఉన్న ప్రతి అందరికీ తెలుసు. అలాగే మనం ఈ సమయంలోని ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మొదటిగా మేరీ, రెండవది జోసెఫ్. మొదటిగా మరియమ్మ గారి గురించి లూకా 1వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, మన రక్షకుడైన దేవుని గూర్చి మన ఆత్మ రక్షకుడైన దేవుని గురించి ఆనందిస్తుందనే మాట చూస్తున్నాం మనం. అలాగే రక్షకుడు ఆమె గర్భం ద్వారా జన్మిస్తున్నందుకు మరియమ్మ గారు చాలా సంతోషపడింది. మన పాపాల నిమిత్తం దేవుడు కూడా ఈ లోకానికి వచ్చాడు. మన బదులుగా ఆయన సిలువలోని బలి అయ్యారు. దాని గురించి మనం ఎంత ఆనందించాలి. ఈ లోకంలో ఉన్నవి మన సంపాదనల వల్ల, అలాగే మనకు ఉన్న ఆస్తులు బట్టి మనం ఆనందం కలిగి ఉన్నామా, లేకపోతే దేవునిలో ఆనందం కలిగి ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. అలాగే పౌలు గారు శ్రమల్లో కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని పౌలు ఆయన స్వార్థల్లో తెలియజేశారు. మనం కూడా ఈ కరోనా వంటి భయంకరమైన పరిస్థితుల్లో చాలా మన ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఫేస్ చేశాము. అయినా కూడా మనం భయపడకుండా దేవునిలో ఆనందంగా ఉందాం ఈ క్రిస్మస్ దినాల్లో. అలాగే రెండవదిగా జోసెఫ్ గురండి మత్తయి 1వ అధ్యాయంలోని 19, 20, 21 వచనంలో మనం చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఒకనొక సమయంలోని యోసేపు గారు మరియమ్మ గారిని విడిచిపెట్టాలని అనుకుంటారు. ఆయన దూత ప్రత్యక్షం ఆయనకి మాట్లాడేది తెలియజేసినప్పుడు ఆయన నిర్ణయాన్ని మార్చుకుంటారు యోసేపు గారు. అలాగే మనం కూడా ఏమి విడిచిపెట్టాలి ఇక్కడ అనేది ముఖ్యంగా భార్యని విడిచిపెట్టాలి కాదు, దేవునికి ఇష్టమైన కార్యాలని విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. అలాగే ఎక్కువగా మనం ప్రార్థనలో ఉండాలి. అలాగే మనలో ఉన్న క్రీస్తును వేరే వారికి పరిచయం చేయాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఈ సమయం ఇచ్చిన దేవదేవునికి, పాస్ గారికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనిల్ బాబు గారు, చాలా ఎంతో చక్కగా చెప్పారు. చాలా సంతోషం. ఫస్ట్ టైం కూడా నేను. అలాగే మరి సాక్ష్యాలు ఉన్నాయి. ఈ మధ్యలో మనకి మధ్యలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చున్నారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్ గారు. అన్న మీరు ఒకసారి ఆన్ చేస్తారా నవీన్ అన్న? నవీన్ అన్న? ఓకే, నవీన్ అన్న ఆల్రెడీ ఉన్నారు. ఓకే, మన ఆరాధనని కొనసాగిద్దాం. సాక్ష్యాలు ఉన్నాయి. మొదటి సాక్ష్యంగా పి చిన్నబాబు, కేడీపేట చిన్నబాబు గారు మనకి సాక్ష్యాన్ని చెప్తారు. చిన్నబాబు గారు అయ్యగారు చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. ముందుగా దేవుని నామానికి వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మ్యాప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందనాలు. మరి నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి. అది మరి 2002వ సంవత్సరంలో మాకు వివాహం అయింది. నాకు ఒక బాబు, పాప. మరి ఇలాగ మా జీవితం కొనసాగుతుండగా 2009లో నాకు బలమైన యాక్సిడెంట్ జరిగింది. అందులో రైట్ లెగ్
ఫ్రాక్చర్ అయ్యింది. మరి చాలా ఇబ్బంది పడేవాడిని. నాకు ఈ దేవుడు ఇచ్చిన తలాంత ఏంటంటే ఆర్ట్ అండి. మరి ఏదైనా సరే చిన్న ఫోటో ఇచ్చినా సరే దాన్ని అలర్ట్ చేసి బిగ్ పిక్చర్ గా చేయగల సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. సో అలాగా నేను చిన్న చిన్న బోర్డులు రాస్తూ అలాగా జీవనం కొనసాగించేవాడిని. మరి ఆ టైంలో మాకు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరండి. 2012లోని నేను అంటే నాకు డ్రాయింగ్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఉన్నాయి, టీటీసీ ట్రైనింగ్ ఇవన్నీ చేసిన సర్టిఫికెట్లోని 2012లో నాకు జాబ్ వచ్చింది కాంట్రాక్ట్ బేసిక్ గా డ్రాయింగ్ టీచర్ గా. మేమున్న ఊర్లోనే, సొంత ఊర్లో కేడీపేట జడ్పీ హై స్కూల్లోని, నేను చదువుతున్న స్కూల్లోనే. అయితే 2 సంవత్సరాలు అయిన తర్వాత జాబ్ అలా కొనసాగుతున్న 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయ పరంగా నన్ను బయటికి తీసేశారండి. అది వేరే పోస్ట్ లో నేను జాయిన్ చేశారని. కానీ దేవుడు మళ్ళీ నాకు డ్రాయింగ్ పోస్ట్ ని మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు. అదే స్కూల్లో మళ్ళీ కొనసాగుతా ఉన్నాను. ప్రెజెంట్ ఇప్పుడు కూడా అదే స్కూల్లో చేస్తున్నానండి. అయితే చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ కి వెళ్ళడం, దేవుని యొక్క వాక్యం ఆలకించడం, అలాగే ప్రతి విషయంలో కూడా దేవుని విషయంలోని మందిరం పనుల్లో కానీ లేకపోతే దేవుని యొక్క కార్యక్రమాల్లో కానీ ఏవైనా సరే ముందుగా నేనే ఉండి చేసేవాడిని అండి. దేవుడు నాకు ఆ తలాంతి ఇచ్చాడు. దేవుని యొక్క పని అంటే వెనకాడకుండా నా శక్తి కొలది నేను చేసేవాడిని. గతించి అలాగ ఉండగా ఈ కరోనా లాక్ టైం ముందు మా చర్చిలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అండి కేడీపేటలోనే క్యాలెండర్, జస్ట్ క్యాలెండర్ లోనే మా ఫ్యామిలీ ఫోటో వేసి క్యాలెండర్ ఉచితంగా ఇచ్చామని చెప్పేసి చాలా రకరకాలుగా మాట్లాడడం జరిగింది. మరి సంఘంలోని నువ్వేమన్నా పాస్టర్వా లేకపోతే మీ కుటుంబం ఏమన్నా సంఘంలోని మీరు పాస్టర్లా ఇలా ఫోటోలు వేయించుకొని ఇవ్వడం చాలా తప్పు అని చెప్పేసి అన్నారు. నేను బాధపడ్డాం. కానీ అది 3 సంవత్సరాల నుంచి మీరు క్యాలెండర్ వేయించలేదని ఒక ఉద్దేశంతో నేను చేశాను. అందుకు మమ్మల్ని క్షమించండి నేను సంఘంలో క్షమాపణ చెప్పడం జరిగిందండి. అనుకున్న రీతిగా ఈ లాక్డౌన్ రావడంలోని చర్చీలు మరి మూయడం జరిగింది. మరి నా భార్య, నా పిల్లలు, నేను కలిసి ఆరాధన చేస్తా ఉండేవారు ఇంటి దగ్గరే. అయితే మధ్యలో తీయడం, చర్చి ఓపెన్ చేస్తే మళ్ళీ వెళ్ళటం గట్టా జరిగేది. మరి నా భార్యకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి మరి ఆలయం కట్టాలి అనే దేవుడు మనకి ఆ దర్శనం ఇచ్చాడు అన్నప్పుడు నేను కొద్దిగా సంశయించానండి. ఏంటి మనం తల్లి సంఘాన్ని విడిచిపెట్టి మళ్ళీ మనం సంఘం కట్టడం అంటే, పక్కనే కట్టడం అంటే అది మంచి పని కాదేమో అని చెప్పేసి నా భార్య, నా పిల్లలు కలిసి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే నేను ఒకరిని మళ్ళీ చర్చికి వెళ్ళేవాడిని. ఎందుకంటే తల్లి సంఘంలో నుంచే చాలా కార్యక్రమాలు చేసాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు అవన్నీ పొందుకున్నాం. అలాంటిది ఆ సంఘాన్ని వదిలేసి మళ్ళీ స్పేర్గా మనం సంఘం కట్టడం అంటే మంచి పని కాదని చెప్పేసి నేను 3 నెలల వరకు చేసే ప్రార్థనలో పాల్గొనలు పొందలేదండి. నేను బయటన ఆ చర్చికి వెళ్ళేవాడిని, అక్కడ ప్రార్థన వెళ్ళిపోయేవాడిని. కానీ వీళ్ళు చేసే ప్రార్థనలో అయితే మాత్రం నేను పాల్గొనలు పొందలేదు. ఒకరోజు నేను కూర్చొని వీళ్ళు చేసే ప్రార్థనని ఆలకిస్తూ నేను అవతల ఇంట్లో ఉంటూ, ప్రభువా ఏంటి భార్య పిల్లలు ఒకవైపు, నేను ఒకవైపు, ఏంటి నా పరిస్థితి నాకేం అర్థం అవ్వకుంటుంది అనేసి దేవునితో నేను ప్రార్థనలో గడపడం చేశానండి. దేవుడు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, కాకపోతే 2020 సంవత్సరంలో ఇచ్చిన దేవుడు వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేశాను. మరి నా భార్య, నా పిల్లలతో కలిసి నేను సేవ చేయాలన్న ఆలోచనలోకి వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడండి. ప్రతిదినం కూడా మేము ఫ్యామిలీ పేర్ చేస్తూ అక్కడ చదువుకున్న వాక్యాలను బట్టి దేవుడు మాతోటి ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాడండి. ప్రతి విషయంలో కూడా దేవుడు. అదేమైతే అవునే కానీ మరి నేను అనుకున్నాను, మరి 7 నెలలు మేము సంఘం బయట ఉన్నాం, కనీసం మమ్మల్ని సంఘం ఆదరించలేదు, ఎవరు మమ్మల్ని పిలలేదు అని ఒక బాధ ఉండేది. కానీ దేవుడు పని మనుషులు నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా మేము యెహోవాను ఆశ్రయించాం. ప్రభువా మరి నీవు మమ్మల్ని చూపించావు కాబట్టి, మరి నీ మందిరం నిర్మించాలని నీవు ఇక్కడే ప్లేస్ చూపించావు కాబట్టి నేను
మరి ఆ, త్వరగా అది చేయాలనే ఆలోచనలో ఉన్నాం. మరి దానికి కావాల్సిన ధన సహాయం కావాలి. అది ఏ రీతిగా వస్తుంది ప్రభు అని మేము అనుకున్నప్పుడు నాకు ఈ డ్వాక్రాలోని శ్రీనిధి లోను 2 లక్షల లోన్ వచ్చిందండి. ఎట్ ఏ టైము మళ్ళీ బ్యాంక్ లోన్ ఒక 60,000 వచ్చింది. మళ్ళీ అది రుణమాఫీ లోను ఒక 14,000 వచ్చిందండి. ఇలాగా దేవుడు వెంటనే మాకి ధన సహాయం చేసాడండి. అయితే మేము ప్రభు మరి నువ్వు మమ్మల్ని ప్రేరేపించి ఈ అమౌంట్ ఇచ్చావు కాబట్టి నీ సేవకై మరి మేము ఆ మందిరం నిర్మించాలనుకుంటున్నామని చెప్పేసి మందిరం నిర్మించడం జరిగిందండి. అది మందిరం అంటే మొత్తం 22 days లో అయిపోయిందండి. కంప్లీట్ వర్క్ అంటాను. అది ఒక దేవుని మహిమ. అది అది మాది కాదండి. అది దేవుని యొక్క కృప, మా పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళిక. ప్రతి ఒక్కరు కూడా ఇంత త్వరితంగా నువ్వు ఎలా చేసావు అని చెప్పేసి అన్నారు. అయితే విషయం ఏంటంటే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అది అంటే మమ్మల్ని దాటుకొని ఆ చర్చికి వెళ్ళాలి, మా హౌస్ దాటి వెళ్ళాలి. మరి ఆ మందిరాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంత త్వరగా ఎలా చేయగలిగాడు ఏంటి అనేసి అనుకున్నారు. కానీ విషయం ఏంటంటే ఆఫ్టర్ వీడు పెయింట్ వేసుకునేవాడు, వీడికి అంత డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి, ఒక బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటేనే కానీ వీడికి జీవనం గడదు కాబట్టి వీడు ఏం చేయలేడని చెప్పేసి అనుకునేవారు చూసిన వాళ్ళందరూ. కానీ విషయం ఏంటంటే నేను మనుషుల్ని ఆశ్రయించలేదు, దేవుడినే ఆశ్రయించాను. నేను ఒకరోజు మామూలుగా పడుకొని ఆలోచన చేసినప్పుడు నాకు ఈ నోవహు యొక్క దేవుడు నోవహుతో చెప్పిన రీతిగా పడవను తయారు చేసినప్పుడు అనేక మందికి నోవహు చెప్తానే ఉన్నాడు, దేవుడి యొక్క రాకడ ఉంది, మరి మీరు కూడా ఈ నోవలో ఈ పడవలోనికి మీరందరూ రావాలి, 40 రోజులు రాత్రింబవళ్ళు జలప్రలయం ఉంది కాబట్టి మరి అందరు నశించిపోతారు కాబట్టి నేను చేసే వాళ్ళకు రండి అని చెప్పేసి అన్నప్పుడు ఎవరు కూడా ఆ మాట ఆలకించలేదు. ఎందుకంటే నోవహు చేసే పడవ ఒడ్డు మీద చేస్తా ఉన్నాడు కాబట్టి చూసి అందరూ పిచ్చోళ్ళ ఉన్నాడు అని చెప్పేసి అందరూ ఎగతాళి చేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ నేను కూడా అదే రీతిగా చర్చి కడతానని అందరికి చెప్పినా సరే వీడు ఎక్కడ కట్టేస్తారు, ఈడేం చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ దేవుడు మా పట్ల ఉన్నాడు. దేవుడి యొక్క ప్రణాళిక మనుషులకు అర్థమవుతూ అది దేవుడు జరిగించాడండి. 22 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది చర్చి మొత్తం. రేపు డిసెంబర్ 7వ తారీఖున దాన్ని ఆలయ ప్రతిష్ఠ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కంప్లీట్ గా పాంప్లెట్స్ కానీ లేకపోతే గ్రౌండ్స్ విషయంలో కూడా ఇవాళ వెళ్ళి మాట్లాడడం జరిగిందండి స్టేషన్ లోని. తర్వాత ఎందుకంటే ఈ కరోనా వల్ల స్టేషన్ యొక్క పర్మిషన్ తీసుకోవడం, మా ఎదుర్కొంటున్న కాలేజ్ గ్రౌండ్ అయితే ఫస్ట్ ఇవ్వనన్నారు. కానీ దేవుని నామం బట్టి మరి వెళ్ళి మేము వేరే అధికారులను కలిసినప్పటి వారు అన్నారు మీరు చక్కగా చేయండి మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చారండి. ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా రేపు గ్రౌండ్ అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. మరి డిసెంబర్ 7వ తారీఖున ఆలయ ప్రతిష్ఠ ఉంటుంది. తర్వాత అదే రాత్రి 7వ తారీఖు నైట్, తర్వాత 8వ తారీఖు నైట్, 9వ తారీఖు నైట్ కూడా మీటింగ్స్ ఏర్పాటు చేయాలని ఆశపడ్డామండి. వాతావరణం అనుకూలించేలాగా తర్వాత చేసే ప్రతి కార్యక్రమం కూడా దేవునికి మహిమ కలిగేలాగున మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మరి మేము అనుకుంటున్నామండి. కాబట్టి మరి ఈ జూమ్ యాప్ లో ప్రతిరోజు నేను రావాలని అంటే ప్రతి సండే పూట రావాలని ఆశపడ్డాను. కానీ మరి నేను ఈ జూమ్ యాప్ లోనే ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. ఎందుకంటే బయట నేను ఒక్కడనే తిరగాల, ప్రతి విషయానికి కూడా నేనే వెళ్ళాలా. ఇందులో విషయం అంటే దేవుడు మాకు దయచేసింది ఏంటంటే దేవుడు మరి ముందుగా ఆయన ప్రణాళిక ఏమైందో తెలియదు కానీ మాకు ఒక కార్ని ఇచ్చాడండి దేవుడు. అది వేరే రీతి అంటే సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్నాం కార్ని. యాక్చువల్ కార్ కొంటామని కూడా అది ఆలోచనకే రాలేదు. దేవుడి ప్రణాళిక ఏంటంటే మరి ఈ కార్యక్రమాలన్నీ తిరగాలంటే వెహికల్ ఏదో ఒకటి అవసరం ఉంటది కాబట్టి ముందుగానే దేవుడు మాకి ఆ వెహికల్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని పట్టుకొని మేము ప్రతి విషయానికి కూడా వెళ్ళటం, కార్యక్రమాలు చేసుకురావటం. నా పిల్లలు, నా భార్య మరి ఇంటి దగ్గర కూర్చొని వారు ప్రార్థన చేస్తూ ఉండేవారు.
నేను మాత్రం బయటన ఇవన్నీ కార్యక్రమాలకి తిరుగుతూ అవన్నీ సమకూర్చుకుంటూ మరి ఈ రోజు ఆ మందిరాన్ని నిర్మించడం జరిగింది. మరి ముందు ముందు కూడా దేవుని సేవలోనే బహు బలంగా వాడబడేలాగా మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. మరి చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరు కూడా ఈ జూమ్ యాప్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి మా ఆర్థిక పరమైన ఇన్విటేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రావడానికి ట్రై చేయండి. అంటే మరి చాలా లాంగ్ రావడానికి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ కరోనా భయము, కానీ దేవుని కృపను బట్టి మరి ఆ కార్యక్రమాలన్నీ ముందుకి సవ్యంగా జరుగులాగా ఎవరైనా ప్రారంభం జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దేవుని నామ స్తోత్రాలు. మరి చిన్నబాబు గారు చెప్పినట్టు దేవునికి మనం వందనాలు మాత్రమే చెల్లించగలం. మిగిలిన కార్యక్రమాలన్నీ వాటంతట అవే ప్రతి మనుషుల ద్వారా జరిపిస్తాడు. కాబట్టి ప్రార్థనల అంశాలు పెట్టి మనం ప్రార్థన చేద్దాము. నెక్స్ట్ సాక్ష్యంగా రెవరెండ్ నెహమియా గారు, పిఆర్పేట నెహమియా గారు పిఆర్పేట తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారు. తర్వాత నవీన్ అన్న వస్తారు. అందరికీ వందనాలు. నా పేరు పీతల నెహమియా కుమార్. అది కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వేవాక గ్రామానికి చెందిన వారము. మా తల్లిదండ్రులు వ్యవసాయం పని చేస్తూ ఉంటారు. మా తల్లిదండ్రులకు మేము 3 పిల్లలము. మొదట అన్నయ్య, తర్వాత నేను, తర్వాత మా చెల్లి. నేను పుట్టినటువంటి దినాలలో నా జీవితంలో చాలా గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. నేను పుట్టిన 3 నెలలు ప్రాయం కలిగినప్పుడు మరి నాకు చాలా జ్వరం వచ్చింది. నేను కోలుకునేటువంటి పరిస్థితి, అనగా నేను ఆడుకోవటం కానీ అలాగన చేతులు కాళ్ళు ఆడించడం పరిస్థితులు ఏమీ కూడా ఆ సమయంలో సంభవించలేదు. 3వ నెల సమయంలో నాకు చాలా భయంకరమైన జ్వరం రావడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో మా తల్లి గారు హైందవ కుటుంబానికి చెందినటువంటిది, మా ఫాదరు క్రైస్తవ కుటుంబానికి చెందినవారు. అయితే 3 దినాల నుంచి బాబు మెదలట్లేదు, కదలట్లేదు, చాలా జ్వరంగా ఉన్నది అని వారు గమనించారు. మా అమ్మగారు చిన్న తప్పిదం కూడా ఆ దినాల్లో చేశారు. ఏమిటి అని అంటే, నేను బాగా జ్వరంగా ఉన్న సమయంలో మా తల్లి గారు మరి తినకూడనటువంటి ఎనవి తిని 3వ దినమందు నాకు పాలు ఇచ్చారు. నేను చనిపోయిన వారందరూ హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్
ఎంతో మాట ఏంటంటే, అయ్యా మాకు బతికితే మాకు ఫోన్ చేయండి, లేకపోతే మాకు ఫోన్ చేయండి ఆ డాక్టర్కి తెలియజేశాను. అయితే మా తల్లి ఆ కూర్చుని ఆ తల్లి పాస్టర్ గారు మీది ఒక్క మాట కూడా వినిపించట్లేదు. పాస్టర్ గారు నెహమియా గారు మీది వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. కొంచెం మీరు మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం రెస్టోర్ అవుతుందా మీది? ఒక్క మాట కూడా వినపట్లేదు. మీరు మళ్ళా చెప్తారు కానీ ఈలోపు నవీన్ అన్న రెడీగా ఉన్నారు. మీకు అందరికి వందనాలు. మెరీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. హోప్ యూ ఆల్ కెన్ లిసన్ టు మీ. యా మీకు అందరికి వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్గా ఉందన్న. హాయ్ సుధీర్, హాయ్ హిల్డా, హాయ్ పాల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ అండ్ లవ్లీ. హాయ్ నిరీక్షణ్. యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ క్రిస్మస్. మనకి క్రిస్మస్ సీజన్ వచ్చేసింది ఆల్రెడీ. చలి పుడుతుంది కొంచెం, అయినా కూడా తట్టుకొని మీ మధ్యకు వచ్చేసాం. యా, ప్రైజ్ గాడ్. చాలా కాలమైంది మిమ్మల్ని అందరిని చూసి ఇలాగా జూమ్లో కలవడమే తప్పించి మళ్ళీ అందరం యా వీ స్టక్ ఇన్ దిస్ పాండమిక్ అండ్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్ సూన్. మీరంతా మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. అలాగే క్రీస్తు పుట్టిక సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్న దీన్ని బట్టి ఐజాక్ గారు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. అండ్ నాకు ఒక చిన్న ఇది అడుగుదా ఉన్నది. పా పా వర్డ్లో మన అంటాం కదా పరిశుద్ధుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్ పా మీద చెప్పగలుగుతారా? పరిశుద్ధుడు, పరమాత్ముడు, పరంజ్యోతి, పరలోకమందున్న మా తండ్రి, ప్రభువు, పూలకు ప్రభు, పవిత్రుడు, ప్రేమామయుడు, ఇంకేమైనా చెప్పగలుగుతారా ఎవరైనా పా మీద? జస్ట్ 2 minutes టైం, ఎవరైనా చెప్పొచ్చు. ఎనీబడి క్యాన్. పరమ తండ్రి పరమతండ్రి నేను చెప్పాను ఆల్రెడీ. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు ఈస్ గుడ్, రైట్. పరమ పవిత్రుడు, ఇంకా పరమ పవిత్రుడు, ప్రార్థన, పవిత్రుడు, ప్రార్థన అంట. అయిపోయింది, ప్రార్థన కాదే. దేవుణ్ణి మనం స్తుతించాలంటే పరిశుద్ధుడు, పరమాత్ముడు, పరంజ్యోతి, పరలోకమందున మా తండ్రి, ప్రభువులకు ప్రభువు, పవిత్రుడు, ప్రేమామయుడు, ఇంకా ప్రశస్తమైన వాడు. ఓకే, ఇన్వాల్యుయబుల్. ఇంకా ప్రియుడు, ఓకే. ఏంటమ్మా? ప్రేమ గలవాడు, ఓకే. పరిపూర్ణుడు, ఓకే. ఇంకా ఓ వావ్, ఎవరది ఫస్ట్ ప్రైజ్? పాల్ సుధాకర్ అన్న కూతురు అన్న. అలాగా, ఓకే ఓకే. అదిగో మీరు చూడండి. వావ్, హలో. ఇంకా సుధీర్ ఏం చెప్పట్లేదు? ఓకే, పా మీద మొదలెడతాను ఒక పాట. పరిశుద్ధమైన ఉంది కదా.
తర్వాత ఏ పాట వాయించాలనుకుంటున్నాను? లెక్కించలేని స్తోత్రం. ఎవరైనా లా మీద ఏమైనా చెప్పగలిగితే అప్పుడు నేను వాయిస్తాను ఆ పాట. లా. లోకరక్షకుడు. ఓకే, ఐ విల్ ప్లే ద సాంగ్. మెరీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. అండ్ లాస్ట్గా ఒక చిన్న మన క్రిస్మస్ పాట, ఏం పాట కావాలి మీకు? ఎవరికైనా చెప్పండి. జాయ్ టు ద వరల్డ్ వాయించన్నా. జాయ్ టు ద వరల్డ్ పెద్ద ఈ ఇంటర్నెట్ కాదు కానీ ఈ లేటెన్సీతోని మనకి మీరు ఎలా వింటున్నారో తెలియదు, మీరు ఎలా చప్పట్లు కొడుతున్నారో తెలియదు. ఇది కాకుండా చాలా క్లియర్గా, చాలా బాగుందన్న. క్లియర్గా ఉందా? చాలా క్లియర్గా ఉందన్న. ఓకే 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 ఓకే.
Merry Christmas and Happy New Year to everyone. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న. అంటే నేను మీకు పర్సనల్ గా నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు. నేను పెద్దవాళ్ళ బ్రదర్ అన్న. నా పేరు ఐజక్ నిర్మల్ కుమార్ అన్న. మనం చాలా సార్లు కలుసుకున్నాం. రాలేదు నాకు మీ వీడియో రాలేదు నాకు. ఐజక్ నిర్మల్ కుమార్ అని ఉందన్న. పెద్ద నేను స్వీటీ లవ్లీ, మేము నలుగురం సిబ్లింగ్స్ అన్న. ఇది మీరు మా ప్రోగ్రామ్ లో జాయిన్ అవటం చాలా సంతోషం. ఇది గున్నన్నపూడి కజిన్స్ గ్రూప్ గా మేము ఈ పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కజిన్స్ అందరం కలిసి గ్యాదర్ అవుతా ఉన్నాం అన్న. చాలా మంచి పని చేస్తున్నారు. కజిన్స్ తో పాటు వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ 60 ఫ్యామిలీస్ ఉన్నాయి దీంట్లో. బట్ రెగ్యులర్ గా 20 to 30 గ్యాదర్ అవుతా ఉన్నాం. దేర్ ఆర్ పాస్టర్స్, దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎక్స్పర్టీస్ ఇన్ స్పెషల్ ప్రొఫెషన్స్ అన్న. నేను లవ్లీని రిక్వెస్ట్ చేశాను అనమాట, మెన్స్ క్రిస్మస్ కి ఏదైనా ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంటే బాగుంటది అని అంటే నిజంగానే సర్ప్రైజ్ చేసింది. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయడం అండ్ ఇట్స్ ఎ రియల్ సర్ప్రైజ్. ఈ రోజు మాకు ప్రీచర్ గా రెవరెండ్ ఆర్జే రంజిబాబు అని ఈజ్ ఎ పాస్టర్ ఫ్రమ్ బెంగళూరు అన్న. బేసిక్లీ బేస్డ్ పూణేలో. ఇంతకు ముందు ఆయన మినిస్ట్రీ చేశారు, చర్చ్ ప్లాంటింగ్ అండ్ థియలాజికల్ ఎడ్యుకేషన్ కి. ఆయన కూడా మీ వెరీ గుడ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో తనకి కూడా మిమ్మల్ని చూసే అవకాశం దొరికింది అని నేను భావిస్తున్నాను. ఇలాగ మమ్మల్ని సంతోషపెట్టి దేవుణ్ణి మహిమపరిచినందుకు మీ తలాంతుల ద్వారా క్రైస్తవులు కాని వారి మధ్య దేవుడు మిమ్మల్ని వెలుగుగా, నవీనంగా, ప్రతిరోజు నిత్య నూతనంగా మిమ్మల్ని వాడుకుంటున్నందుకు మేము సంతోషిస్తున్నాం. మీ గురించి మేము పర్సనల్ గా కలుసుకోకపోయినా అనేక సార్లు మీ గురించి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి మరి మీరు జాయిన్ అయినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత. కార్యక్రమం నడిపిస్తున్నటువంటి పాల్ సుధాకర్ గారి పక్షంగా, మా ఫ్యామిలీస్ అన్నిటి పక్షంగా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ యూ కెన్ లీవ్ ఎనీ టైమ్ యూ విష్. ఎందుకంటే యూ హ్యావ్ ఒక ఫంక్షన్ పెట్టారన్నమాట. సో దట్స్ ద రీజన్ ఐ హావ్ టు గో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అన్న. థ్యాంక్ యూ. ఓవర్ టు పాల్ సుధాకర్ గారు. థాంక్స్ ఎవ్రీవన్. హలో నవీన్ అన్న, ఒక్క నిమిషం. నవీన్ అన్న గురించి చెప్పడానికి నా వయసు సరిపోదు, కానీ 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వద్దు నాన్న, ఎందుకు, మనం ఫ్యామిలీ అంతా అన్న. నవీన్ అన్న అంటే వరల్డ్ లోనే టాపెస్ట్ ఫ్లూటిస్ట్. ఒక అన్న ఒక ఫ్లూట్ కూడా తయారు చేశారు, మరి ఉందో లేదో ఫ్లూటిస్ట్ ఒక ఫ్లూట్ తయారు చేసి దాని పేరు నవీన్ ఫ్లూట్ ఏదో, మేబీ ఒక ఇంటర్వ్యూలో విన్నాను. ప్లస్ మా కజిన్ అవటం మాకు ఎంతో గర్వకారణం అన్న. మీరు మీ దానిలో ఒక అద్భుతమైన పాట ఒకటి కట్టారన్న, అపార కృప వర్షంబు నాపై. ఆ పాట విన్నప్పుడల్లా ఎంతో సంతోషంగా ఉంటుంది, దానిలో ఫ్లూట్ కానీ అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ గున్ననపూడి వర్షిప్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కుటుంబ సభ్యులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. బాయ్. అలాగే మరి నవీన్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి. రెవరెండ్ సుధీర్ గారు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారు. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి. ఇందాక అనిల్ కాదు, చిన్నబాబు గారు చర్చ్ విషయంలో, నెహమ్యా గారి యొక్క పరిచర్యలో వాటి గురించి ప్రార్థన చేయండి. ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే పంచుకోండి. ఓకే, ఎవరు లేనట్టయితే సుధీర్ గారు, రెవరెండ్ సుధీర్ గారు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ఓవర్ టు సుధీర్ గారు. ఓకే, లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా,
మీకు ఘనమైన నామానికి లెక్కలేని స్థితిలో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక సాయంకాల సమయంలో మేము అందరము కలిసి ఇక మెన్స్ క్రిస్మస్ ఆరాధనలో పాల్పొంపులు పొందడానికి దేవా మేము స్థుతించడానికి ఆరాధించడానికి నీకు గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది లేని గొప్ప భాగ్యాన్ని ప్రభావ మా యొక్క జీవితాల్లో మాకు దయచేసి మేమందరము ప్రభావ కుటుంబంగా మేము ఆరాధించడానికి దేవా మీ ఇచ్చిన గొప్ప ఇక కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. తండ్రి ఇక జరుగు ఆరాధనలు మీరు తోడుని సహాయం దయచేయండి. ఇంతవరకు ప్రభావ మేము ఆరాధించడానికి స్థుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన సాక్ష్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అలాగే తండ్రి నవీన ద్వారా ప్రభావ మంచి దేవా ఇక గాస్పుల్ సాంగ్స్ వినడానికి గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవ. నవీన ద్వారా ప్రభావ అనేక మంది మధ్యలో గొప్ప సాక్షి బిడ్డను వాడుకుని తండ్రి దేవా గొప్ప సాక్షిగా అనేక మందికి ప్రభా గొప్ప దేవుని కరిగి ఉంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే అనిల్ని బట్టి ప్రభావ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా సింగపూర్ నుంచి వచ్చినటువంటి యొక్క గ్రీటింగ్స్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. తండ్రి బిడ్డను దీవించి కాస్తున్న కృపను మీకు సహాయం దయచేయండి. దేవకి క్రిస్మస్ ఆ దినాల్లో తండ్రి ఒంటరిగా ప్రభా ఉంటున్న తండ్రి కాస్తున్న సహాయం దయచేసి దేవ మీరే బిడ్డకు తోడుగా ఉండి ఇక నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రభా బిడ్డకు దయచేయండి. అలాగే ప్రభా ఇక దేవా ఇక కొడుకుల ప్రభావ పాల్గొన ప్రతి ఒక్కరిని బట్టి ప్రతి కుటుంబం బట్టి ప్రభావ మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తాను తండ్రి. దేవా మీ కృపలో వారందరినీ దీవించి కావాల్సిన సహాయం దయచేయండి. ఇక అడ్వాన్స్ సీజన్ ప్రభావ మొదటి ఆదివారంలో తండ్రి అందరం కలిసి దేవా మేము స్థుతించడానికి ఆరాధించడానికి దేవా మీకు జన్మదినాన్ని మీకు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక నిజమైన క్రిస్మస్ ఆనందం ప్రభు ఎల్లప్పుడూ దేవ మీకు జీవితాల్లో ఉండే కావాల్సిన సహాయం కృపను దయచేయండి తండ్రి. దేవస్థుతిలో వందనాలు ప్రభు. అలాగే సాక్షి చెప్పబడినటువంటి ఇక చిన్నబాబు కుటుంబాన్ని దీవించి తండ్రి వారికి జీవితంలో ప్రభు మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తాం తండ్రి. దేవా మీకు మీరు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి దేవా ఇక మినిస్ట్రీకి దేవా రావడానికి ఇచ్చినట్టు పిలుపుని బట్టి వందనాలు చెల్లిస్తున్న ప్రభాలకే చర్చ్ కన్స్ట్రక్షన్ లో తండ్రి మీరు తోడుగొన్నటువంటి విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ఆచార్య రీతిగా ప్రభావ ఎంత షార్ట్ టైమ్ లో తండ్రి చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్న తండ్రి. దేవా మీకు కృప చేత ప్రేమ చేత తండ్రి వారికి జీవితాల్లో వారికి కుటుంబాల్లో ప్రభావ దేవా ఇక సేవలు తండ్రి మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక జరగబోయే చర్చ్ డెడికేషన్ కోసం సహాయం దయచేయండి. అలాగే జరగబోయే సేవల ప్రభు మీరే తోడుగా ఉండి వారికి కుటుంబం ద్వారా తండ్రి ఇక మీకు కుమారుని ద్వారా తండ్రి అనేక మంది ప్రభావ మీకు నామాన్ని తెలుసుకుని మీరే నిజమైన రక్షకులను తెలుసుకుని ప్రభావ వారందరూ మీకు సన్నిధికి వచ్చి ఆరాధించడానికి స్థుతించడానికి శక్తిని కృపను వారికి దయచేయండి. దేవాస్తుతులు వందనాలు ప్రభావ. అలాగే నెహెమ్యా గారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. వారి కుటుంబంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారు చేసిన పరిచర్లు మీరు సహాయం దయచేసి ఇంకా తండ్రి అభివృద్ధి దయచేసి తండ్రి. దేవాది అపోస్తుల వల్ల ప్రభావ సంఘము తండ్రి గొప్ప దీవెనకరంగా ఉంటే సహాయం దయచేయండి. అలాగే జరగబోయే కార్యక్రమంలో మీరే తోడుగునే సహాయం దయచేయండి ప్రభా. అలాగే వాక్యం చెప్పబో మీకు బిడ్డను దీవించి తండ్రి వారి కోసం తండ్రి జ్ఞానంతో ఆత్మ అభిషేకం నింపు తండ్రి. వారి ద్వారా ప్రభావ మాకు కావాల్సినటువంటి వాక్య హెచ్చరికలు మాకు దయచేయండి. దేవా మీకు కృపలో దేవ ఇక ఆరాధన అంతటిని ప్రభావ సమయాన్ని మీకు సమర్పిస్తున్న తండ్రి. ఇక ఆరాధన అంతటి ప్రభావ జీవితాలు గొప్ప దేవుని కనుక ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నడిపిస్తున్నటువంటి పాల్స్ దగ్గర బట్టి ఆచరిస్తున్నాం ప్రభావ. బిడ్డ జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆచరిస్తున్నాం తండ్రి. దేవా మీకు కృపలో తండ్రి మీకు సేవకు ప్రభావ మీరు తెలుసుకుంటున్న విధానం బట్టి ఆచరిస్తున్నాం తండ్రి. మరి అది ఏ విధంగా మీరు తండ్రి తండ్రి సంపూర్ణంగా వాడుకుంటారు మాకు తెలియదు కానీ తండ్రి దేవా మీరే తండ్రి ఆశ్చర్యరీతిగా మీకు సేవలో గొప్ప బలమైనటువంటి సేవకునిగా బిడ్డ నిలబెట్టుకుని దేవా అనేక మందికి మా గొప్ప దీవెనకరంగా బిడ్డ నుంచి తండ్రి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. అలాగే ప్రోగ్రామ్ అంతా ప్రభుగా కండక్ట్ చేస్తున్నట్టు ఎవరు నిర్మల్ కుమార్ని బట్టి ప్రభు వారి కుటుంబాన్ని బట్టి అలాగే లవ్లీ ఫ్యామిలీని బట్టి తండ్రి. అలాగే వారు చేసిన ప్రతి ఎఫర్ట్స్ ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న తండ్రి వారిని దీవించి ఇంకా ఇక ఆన్లైన్ మీటింగ్ ప్రభు అనేక మంది గొప్ప దీవెనకరమైన సహాయం దయచేయండి. జరగబోయే కార్యక్రమం మీరే తోడుగా ఉండి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ సుధీర్ గారు. మరి ఇప్పుడు గ్రీటింగ్ సమయం. బ్రదర్ ఎం జాన్సన్ గారు భీమవరం నుంచి బావగారు ఉన్నారా అక్క? స్వీట్ అక్క బావగారు. ఓకే, మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ఎం జాన్సన్ గారు భీమవరం నుంచి అందుబాటులో ఉన్నారు. ఆయన మనకి గ్రీటింగ్స్ తెలియచేస్తారు. ఈ సమయాన్ని జాన్సన్ బావ గారికి అప్పచెప్తున్నాం.
థ్యాంక్ యూ చిన్ని. యాక్చువల్గా ఇది మెన్స్ క్రిస్మస్ అన్నారు, కరెక్ట్ అంతేనా? లవ్లీ నాకు అలాగే చెప్పింది, మెన్స్ క్రిస్మస్ అని చెప్పింది. అవును బాబు గారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మెన్ అండ్ దెన్ టు ఫ్యామిలీస్. డిస్క్రిమినేషన్ చేయకూడదు, కానీ మరి ఇది మెన్స్ క్రిస్మస్ అయినప్పుడు మెన్స్ క్రిస్మస్ గానే మేము సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకని ముఖ్యంగా ఈ క్రిస్మస్ జాయ్ అనేటువంటిది నథింగ్ కెన్ రీప్లేస్ ఎ క్రిస్మస్ జాయ్. ఇది క్రిస్మస్, ఈ ఇయర్ క్రిస్మస్ నేను ఎలా ఫీల్ అయ్యానంటే, హార్డ్ టైమ్స్లో బికాస్ ఆఫ్ పాండమిక్, ఇలాంటి సిచ్యువేషన్లో దిస్ క్రిస్మస్ ఈజ్ ఏ బిగ్ గిఫ్ట్ టు ద ఫ్యామిలీస్ in a way that we can spend time with our children and families together. Basic ministries lo mem especially manandariki telusu, ministries lo unte Christmas time lo man time ela occupy avutado. Several occasions, social Christmases, church Christmases, వీటితో మనం ఆక్యుపై అయిపోయి ఉంటాం. కాబట్టి పర్సనల్ క్రిస్మస్, ఫ్యామిలీ క్రిస్మస్ని ఎంజాయ్ చేయడానికి దేవుడు ఒక పీస్ఫుల్ ప్రెషియస్ టైమ్ ఈ క్రిస్మస్లో. అంటే సిచ్యువేషన్స్ మే నాట్ లుక్ గుడ్, బికాజ్ ఎందుకంటే మన ప్రియులైనటువంటి వాళ్ళని చాలామందిని మనం లూజ్ అయ్యాం, సిక్ అయ్యారు. బట్ ఈవెన్ ఇలాంటి సిచ్యువేషన్స్లో క్రిస్మస్ జాయ్లోకి మనం అందరం ఎంటర్ అయ్యాము అంటేనే ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ఎవ్రీడే ఎస్పెషల్లీ మెన్ అంతా కూడా జాబ్ ఓరియంటెడ్ గాను, వర్క్ ఓరియంటెడ్ గాను, మినిస్ట్రీ ఓరియంటెడ్ గాను పబ్లిక్ లైఫ్లో ఎంతో కొంత స్పెండ్ చేయవలసి వచ్చింది, ఈవెన్ లాక్డౌన్ టైమ్స్లో కూడా. సో దేవుడు మనల్ని కాపాడి ఈ విధంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు ముందు తీసుకెళ్ళడం అనేటువంటిది ఆలోచన చేసుకుంటే, క్రిస్మస్ అనేటువంటిది క్రిస్మస్ టైం కన్నా మ్యాక్స్ లుకేడ్ ఒకసారి అంటాడు, క్రిస్మస్ ఈజ్ ఆల్ ఇయర్ సెలబ్రేషన్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ మ్యాన్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ మినిస్ట్రీ. అంటే మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కూడా ఆ క్రిస్మస్ అంటే అది లేచిన వెంటనే వాళ్ళ మనం సజీవంగా ఉన్నాము అంటే థింగ్స్ జ్ఞాపకం చేసుకుంటూ థ్యాంక్స్ గివింగ్ తెలియజేస్తూ వీ హ్యావ్ టు certainly think about Jesus in everyday morning. So thinking about Jesus is a Christmas. So Christmas is everyday joy for us. దీన్ని బేసిక్గా మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ ఇస్ ఎవ్రీడే సెలబ్రేషన్ అనేటువంటిదే కాకుండా జీసస్ ఆ మేంజర్లో ఉండడం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హార్ట్లో ప్రతిరోజు ఉండడం కూడా ఆయన ఇట్స్ అ క్రిస్మస్ జాయ్. So having Jesus in our lives, keeping Jesus in our hearts is something that we have to be thankful to God on everyday basis. So Christmas is everyday celebration and remembering Jesus is an everyday celebration. During Christmas time, it's a special joy. దాన్ని మనం మిస్ అవ్వకూడదు. అలాగే ఇనీషియల్గా మనం ఆలోచన చేస్తే జీసస్ బర్త్ టైంలో కూడా జోసెఫ్ అండ్ మేరీ gone through difficult times, so many travels, so much of pain. Mary traveled, our time lo pregnant lady travel, and it's all such a hardships. Ilanti hardships lo unexpected gift a Christmas Jesus ni manam pondram anetvanti aa vidhanga manaki hard times lo avundochu, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ అవ్వచ్చు, కానీ సడన్గా ఇలాంటి క్రిస్మస్ జాయ్ మన హృదయాల్లో మనం పొందడం, మనం ముందుకు వెళ్ళడం, అది జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి కుటుంబం కూడా ఈ సీజన్లో సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, ఆ జీసస్ కలిగినటువంటి మనం మన జీవితాల్లో ఇయర్ బై ఇయర్ మన లైఫ్లో ముందుకు వెళ్ళే కొద్దీ, యేసుని తెలుసుకునే కొద్దీ మనలో ఆ ఆలోచనలు, తలంపులు, ఆ కనెక్టివిటీ, లవ్, ఎందుకంటే క్రిస్మస్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ జాయ్ అండ్ లవ్. దీన్ని మనం దేవునిలో పెరిగే కొద్ది ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం, ఎస్పెషల్లీ మెన్కి అందుకే కావాలి పౌలు చెప్తాడు ఫ్యామిలీ లైఫ్లో. వైఫ్కి అయితే 4-5 విషయాలు చెప్తాడు, ఒబీడియంట్ అంటాడు,
లేకపోతే సబ్మిసివ్ అని చెప్తాడు, లేకపోతే ఆ ఫ్యామిలీలో తీసుకోవాల్సిన కేర్. మెన్ కంటే లవ్ యువర్ వైఫ్స్, లవ్ యువర్ వైఫ్స్, లవ్ యువర్ వైఫ్స్ అనే చెప్తాడు, యాజ్ క్రైస్ట్ లవ్డ్ చర్చ్. ఐ థింక్ మెన్ మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పాండమిక్ టైంలో వీ హ్యాడ్ ఎ గ్రేటర్, గాడ్ హెస్ గివెన్ us a valuable time. Love your families, love your families, love your families. Happy Christmas. Thank you. థ్యాంక్ యూ బావగారండి. మీ యొక్క సమయాన్ని, మీ యొక్క మంచి మాటలు మాకు పంచినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ బావగారు. చిన్ని వాయిస్ వచ్చిందా? నాకు వాయిస్ రావట్లేదు మాది. వచ్చింది బావగారు, మీది క్లియర్గా వినపడింది. ఓకే, థ్యాంక్ యూ. మీది పూర్తిగా వినపడింది బావగారు. ఓకే, మరి జాన్సన్ బావగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నెక్స్ట్ సిద్ధపాటు నీ వాయిస్ చాలా లోగా ఉంది చిన్ని. హలో, కొంచెం గట్టిగా మాట్లాడాలా? హలో, ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పాట మిస్టర్ పాల్స్ దగ్గర పాడితే అది నేనే. ఒక చిన్న పాట పాడతాను. తల్లిదండ్రుల కన్నను బంధుమిత్రుల కన్నను, తల్లిదండ్రుల కన్నను బంధుమిత్రుల కన్నను, ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా, ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా, 10,000లో అతి సుందరుడా, మనోహరుడా మహిమోన్నతుడా, 10,000లో అతి సుందరుడా, మనోహరుడా మహిమోన్నతుడా, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం, 10,000లో అతి సుందరుడా, మనోహరుడా మహిమోన్నతుడా. థ్యాంక్ యూ. లేఖన భాగాన్ని చదువుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి తిమోతి గారి గుడివాడ, లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 20 వరకు మన మధ్యన ఉన్నటువంటి తిమోతి గారు చదివి వినిపిస్తారు. అందరికీ విష్ హ్యాపీ క్రిస్మస్. సేమ్ టు యు. థ్యాంక్ యూ అంకుల్. సరే, దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నేను వాక్యం చదువుతున్నాను, ఆలకించండి అందరూ. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 20 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వార్త చెప్పాను. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు
జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతమరండి ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. అయితే మరియా ఈ మాటలని తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనును. దేవుడు తమ వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ డాడీ. మరి ముఖ్యమైనటువంటి సమయంలోకి వెళ్తున్నాము. మన అయ్యగారు వచ్చి గెస్ట్గా వస్తున్నటువంటి రంజీ బాబు గారి గురించి కొన్ని మాటలు చెప్తారు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాలపు శుభములు చేరి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమము మరి ఎంత చక్కగా పాల్ సుధాకర్ గారి యొక్క అధ్యక్షతన జరగడం చాలా ఆశ్చర్యం, సంతోషం, దేవునికి మహిమ. మరి వారు మొట్టమొదటిసారి కార్యక్రమాన్ని ఎంత జయకరంగా జరిగించడానికి ఎంతో కృషి చేసి హోంవర్క్ చేసి మరి మధ్యాహ్నం నుంచి ఈ పనిలో ఉన్నారు. మరి ఎంతవరకు చక్కగా జరిగించారు. మరి సాయంకాలం రెవరెండ్ రావాడ జోషియా రంజిబాబు గారిని పరిచయం చేయడం నేను ఒక ప్రత్యేకమైన ధన్యతగా భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే చాలా బాల్యం నుంచి, చాలా చిన్నతనం నుంచి ఆ కుటుంబంతో మాకు సన్నిహితమైనటువంటి సహవాసం ఉంది. మరి చాలా సంవత్సరాల క్రితం, నాకు ఎగ్జాక్ట్ గా సంవత్సరాలు గుర్తులేవు కానీ, వారు పూనా నుంచి కాకినాడకు మరి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారో లేకపోతే వాళ్ళ నాన్నగారు వాళ్ళ యొక్క టర్మ్ కంప్లీట్ చేసుకొని కాకినాడకు రీలొకేట్ అయ్యారు. వారు రీలొకేట్ అయినటువంటి ఆ తొలి దినాలలో కాకినాడ సెమినరీ, బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీలో వారు కొన్ని దినాలు ఉండడం నాకు బాగా గుర్తు. వాళ్ళు ఏంటంటే పావురాలు బాగా పెంచేవారు. సో ఆ రోజుల్లో మాకు తెలిసిందల్లా ఏంటంటే పూనా అంకుల్, వాళ్ళ డాడీ పేరు ఏంటంటే పూనా అంకుల్, మళ్ళీ పావురాల్ అంకుల్, ఆ రెండే మాకు తెలుసు. ఎడ్యుకేషన్ పరంగా రంజిబాబు గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కాకినాడలో ఉన్న బెస్ట్ స్కూల్స్ లో వాళ్ళు చదివితే, మేమేమో గవర్నమెంట్ స్కూల్స్ లో, తెలుగు మీడియం స్కూల్స్ లో చదువుకున్నాం. అయితే చాలా ఆశ్చర్యమైన విషయం ఏమంటే, నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళేసరికి రంజిబాబు గారు నేను కలిసి క్లాస్మేట్స్ గా ఉండడం దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యం. ఆ కుటుంబానికి మా కుటుంబానికి చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, వారిని నేను ఇన్వైట్ చేయలేదు. ఈ రెస్పాన్సిబిలిటీ నేను లవ్లీకి అప్పగించినప్పుడు మెన్స్ క్రిస్మస్ కి ఎవరైతే బాగుంటారో అని లవ్లీ పాస్టర్ గారిని కాంటాక్ట్ చేయడం, చాలా బిజీగా ఉంటారు బెంగళూరులో, సిటీ కాంగ్రిగేషన్ చూడటం అనేది ఇట్స్ ఏ ఛాలెంజ్. చాలా మంది యూత్ ని అలాగే చర్చ్ యాక్టివిటీస్ లో చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ మరి లవ్లీ ఎట్లాగా కన్విన్స్ చేయగలిగిందో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను అడిగితే మరి నో అనేవారేమో తెలియదు కానీ మరి లవ్లీ మొత్తానికి కన్విన్స్ చేసి రంజిబాబు గారిని ఒప్పించి మరి మన సహవాసంలోనికి తీసుకురావడం నాకెంతో సంతోషం. చాలా సంవత్సరాలు అయిపోయింది ఫిజికల్ గా ఒకరినొకరు చూసుకొని, కానీ మేము కలిసి 4 సంవత్సరాలు ఆ వేదాంత సంబంధమైనటువంటి ప్రయాణాన్ని చేయగలిగాం. ఒక స్పెషల్ మెమరీ ఏంటంటే, రంజిబాబు గారు నేను కలిసి కాశ్మీర్ లో చిన్నపిల్లల మధ్య కొన్ని దినాలు పరిచర్య చేసేటటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. రంజిబాబు గారు హిందీ కాయిర్ కాలేజ్ లో ఉండేది, దానికి ఆయన లీడర్. సో మేమందరం కలిసి హిందీ కాయిర్ గా చాలా చాలా ప్లేసెస్ కి తిరుగుతూ ఉండేవాళ్ళం. స్వీటీకి కూడా తన ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. ఈజ్ ఎ గిఫ్టెడ్ మ్యూజిషియన్ అండ్ ఈజ్ ఎ గిఫ్టెడ్ అథ్లీట్, హాకీ ప్లేయర్ అండ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్, మంచి సింగర్ కూడా. అండ్ అబోవ్ ఆల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజర్. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి హీ టేక్స్ ది ఇనిషియేటివ్. సో పీస్ ఇనిషియేటివ్స్ తీసుకోవడంలో కూడా ఆయన చాలా పాపులర్. చాలా సంవత్సరాలు పూనాలో కాలేజ్ అయిపోయిన తర్వాత పూనాలోనే ఒక బైబిల్ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేసి విలేజ్ మినిస్ట్రీస్ కి
ఎంతో మంది విలేజ్ ఇవాంజలిస్ట్ ని ఆ బైబిల్ కాలేజ్ లో సిద్ధం చేశారు, తర్బీత్ చేశారు. సో హీ వాజ్ బేస్డ్ ఇన్ పూణే ఫర్ సెవరల్ ఇయర్స్, ఆర్గనైజింగ్ ఏ బైబిల్ కాలేజ్. ఎక్స్టెన్సివ్ గా ట్రావెల్ చేశారు. ఆయన బేసిక్ గా పూనా నుంచి వచ్చారు కాబట్టి హీఈస్ ఎక్సలెంట్ ఇన్ మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. యూ సే ఎనీ లాంగ్వేజ్ హీ కెన్ స్పీక్ జస్ట్ లైక్ దట్. అంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అవన్నీ. అండ్ ఆల్సో హీ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్. మా కాలేజ్ లో మేము ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు హీ వాజ్ అవర్ వైస్ ప్రెసిడెంట్ హూ లుక్స్ ఆఫ్టర్ ద డైనింగ్ హాల్ మ్యాటర్స్. సో చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ ని దేవుడు ఆ బిడ్డ ద్వారా వినియోగించుకున్నారు. అంటే అనేక రీతిలుగా తనని మహిమపరిచారు, తన ద్వారా దేవుడు మహిమ పొందారు. అండ్ ఆల్సో హీ హ్యాడ్ గాన్ త్రూ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. మేము కలిసి ప్రార్థన చేసుకున్నటువంటి అనుభవాలు, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము కలిసి టైం స్పెండ్ చేసినటువంటి సందర్భాలు బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడు తన యొక్క ఫ్యూచర్ పార్ట్నర్ ని దేవుడు మహారాష్ట్రలోనే అదే బైబిల్ కాలేజ్ లో అనుగ్రహించారు. రెవరెండ్ తెలుసు. సో దేవుడు తన ఫ్యూచర్ పార్ట్నర్ ని కూడా అదే స్థలంలో అనుగ్రహించారు. షీఈ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్ అండ్ ఎ వెరీ గుడ్ కుక్, మంజుష. వారిని ప్రేమించి దేవుడు జోనథాన్, జెసికా అనే చక్కని బిడ్డలను అనుగ్రహించారు. అనేక సంవత్సరాలుగా ఆ కుటుంబంతో మాకున్నటువంటి ఆ పరిచయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ, రంజిబాబు గురించి ఐ కెన్ గో ఆన్ స్పీకింగ్. ఈ సాయంకాలం అంతా నేను మాట్లాడగలను. బట్ ఐ వాంట్ టు listen to him and I also want to give this wonderful time to him. Thank you for listening. Over to Ranji Babu. Over to Paul Sudhakar garu first. థ్యాంక్ యూ అయ్య గారు, మన మధ్యలోకి వచ్చినందుకు. మరి ఈ సందేశాన్ని ఇవ్వటానికి మన మధ్యలో వచ్చినటువంటి రంజిబాబు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము. వెల్కమ్ టు గుణన్పూడి ఫ్యామిలీ చర్చ్. అయ్య గారు. థ్యాంక్ యూ బ్రదర్. సభా అధ్యక్షులు బ్రదర్ పాల్ సుధాకర్ గారికి, మిత్రులు, దేవుని సేవకులు రెవరెండ్ ఐజాక్ నిర్మల్ కుమార్ గారికి, చేరిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నా గురించి ఇచ్చిన పరిచయ వాక్యములు బట్టి నేను ప్రత్యేకంగా మరి నిర్మల్ కుమార్ గారికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి నిర్మల్ గారు చెప్పిన విధముగా మరి ఇవి చాలా కుటుంబాలతో, మరి మా కుటుంబాలతో దేవుడిచ్చిన మంచి పరిచయను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కృపారావు అయ్య గారు, లలితమ్మ గారు, మరి వారు చేసిన అమోఘమైన సేవ, వారి బిడ్డలను బహుగా దేవుడు ఆశీర్వదించాడు. వాస్తవానికి చెప్పాలంటే నేను నిరీక్షణ్ యాక్చువల్లీ ఒకే వయస్సు కలిగిన వాళ్ళము. సో వీ వర్ ద బడీస్. ఆకుమర్తి డానియల్ గారు, నిరీక్షణ గారు, కాకినాడలో ఇంకొక ఆయన ఉండేవారు, శాంతి కుమార్ గారు, తర్వాత మిల్టన్ గారు, రెవరెండ్ టి ఇమాన్యుల్ గారి తమ్ముడు, ఆయన చనిపోయాడు. సో వీరు అందరమే ఒక బ్యాచ్కి, ఒక వయసుకి సంబంధించిన వారము. దేవుడు మమ్మల్ని ఎంతో బహుగా దీవించాడు. అదేవిధముగా మరి టీచర్ అమ్మ గారు, రూతమ్మ గారు నన్ను ఆహ్వానించిన విధానం బట్టి వందనములు. ఇట్స్ ఆల్సో గుడ్ టు సీ నిరీక్షణ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ and he has been very concerned for us in the areas of prayer and intercession. And also good to see Reverend Johnson and his wife Esther. మీరందరూ చాలా మంచి పేర్లు పెట్టుకున్నారు, లవ్లీ, స్వీటీ, చిన్ని అని. కానీ పాస్టర్ గారుగా నేను ఫస్ట్ నేమ్తోనే పిలవడం నాకు అలవాటు. నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిర్మల్ గారు మరి నవీన్ గారితో మాట్లాడుతున్నప్పుడు కుటుంబాల గురించి ఆయన పరిచయం చేశారు. మనం ఉంటున్న యొక్క ఆధునికమైన వ్యవస్థలో చల్లారిపోతున్న ప్రేమలు, విడిపోతున్న కుటుంబాలు, తెగిపోతున్న వ్యవస్థను మనం చూస్తూ ఉంటాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాల ఐక్యతతో ఇటువంటి మంచి సహవాస సంబంధాలు కలిగి ప్రత్యేకంగా పరిచర్లో దేవుని కొరకు బహుబలముగా వాడబడుట, ఇది దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతగా
నేను ఆశీర్వదిస్తూ మరి మీరు చేస్తున్న ఈ చక్కటి ఈ పరిచయం బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. టీచర్ అమ్మ గారు, ఎంత టైం ఉందండి నాకు? 30 minutes. దేని యొక్క వాక్యాన్ని 30 నిమిషాలు మీతో నేను పంచుకుంటాను. క్రిస్మస్ సమయము ఆల్రెడీ ప్రారంభించబడి ఉన్నది. ఒకవేళ ఇవాళ చూసుకుంటే యాంగ్లికన్ క్యాలెండర్లో చర్చ్ లెక్సినరీలో చూసినట్లయితే టుడే ఈజ్ ద ఫస్ట్ సండే, లేకపోతే ద సండే ఆఫ్ అడ్వెంట్గా దీన్ని సార్వత్రిక సంఘం దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి మన క్రైస్తవులుగా, మరి క్రైస్తవ బిడ్డలుగా మరి క్రిస్మస్ మాసంలో ఈ అడ్వెంట్ సీజన్లో ప్రాముఖ్యముగా 3 రకమైన క్రిస్మస్ల గురించి మనం సిద్ధపడుతూ ఉంటాం. ఒకటి హరి క్రిస్మస్, హడావుడి క్రిస్మస్ మాట. రే క్రిస్మస్ వచ్చేస్తుందిరా బాబు, కంగారు కంగారు, పనులలో కంగారు. హరి, HURRY. 2, కొంతమందికి క్రిస్మస్ ఎలా ఉంటుందంటే వరి క్రిస్మస్, WRRY. చింతతో కూడిన క్రిస్మస్. మళ్ళీ బట్టలు కొనాలి, మళ్ళీ పిల్లలకు కుట్టించాలి, పిండి వంటలు వండాలి, వేళలేయాలి, ఇవన్నీ ఒక వరి. మరి కరోనా వైరస్ అన్ని తీసేసింది యాక్చువల్గా చెప్పాలంటే. నిజమైన సారము కలిగిన క్రిస్మస్ ఏమిటంటే మెరీ క్రిస్మస్, MERRY, మెరీ క్రిస్మస్. వాస్తవానికి ఆంగ్లేయ భాషను క్రిస్మస్ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే క్రైస్ట్ మరి మాసం ఒకరు మీరు ఎవరు ప్రార్థన చేస్తున్నప్పుడు దీన్ని జ్ఞాపకం చేస్తారు. ఈ మాటని గ్రీటింగ్స్లో సంబడి హ్యాస్ మెన్షన్. క్రిస్మస్ అనే మాట ఆంగ్లేయ పదంలో ఉన్న ద్వంద్వ అర్థములు మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి భాగము క్రైస్ట్, రెండవ భాగము మాస్. క్రైస్ట్ అంటే అభిషక్తుడు, క్రీస్తు, మెస్సయ్య. అక్కడి నుంచి గ్రీక్ మాట వచ్చింది ఏంటంటే జ్ఞాపకం చేస్తుంది క్రిస్టాస్. మాస్ అంటే సాధారణంగా మనం ఇది యాంగ్లికన్, హై యాంగ్లికన్ చర్చెస్లో ఈ మాటను వాడతాం, ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. మనము పక్కా కోస్టల్ లాంగ్వేజ్లో, ఓకే, నేను కాకినాడ పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగి చదువుకున్నాను కాబట్టి ఈ యాస భాష బాగా అలవాటు పడిపోతూ ఉంటాం. క్రైస్ట్ మాస్ అనం మనం. క్రిస్మస్ మనం ఏమంటే క్రైస్ట్ మాస్, యాక్చువల్ చెప్పాలంటే క్రైస్ట్ మాస్ అని మనం పలకరించుకోవాలి. హ్యాపీ క్రైస్ట్ మాస్, క్రైస్ట్ మాస్, క్రైస్ట్ మాస్, క్రైస్ట్ మాస్, క్రిస్మస్, 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 కిస్మిస్, కిస్మిస్ అంతా ఉంటాం కొంతమంది. అంటే క్రైస్ట్ మిస్సే, నో మోర్ క్రైస్ట్, క్రిస్మిస్. సో క్రిస్మస్ ఈజ్ వర్షిపింగ్ క్రైస్ట్ ద లార్డ్, ద సేవియర్. ఈ మెన్స్ క్రిస్మస్ సందర్భంగా నేను టీచర్ అమ్మ గారిని అడిగాను, యాక్చువల్గా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి అంటే జాన్సన్ గారు జ్ఞాపకం చేశారు కదా, ఇది మెన్స్ క్రిస్మస్ అయినా ఇట్ మోర్ లుక్స్ లైక్ ఏ ఫ్యామిలీ క్రిస్మస్. ఐ రియలీ కమెంట్ ద ఫ్యామిలీస్ జాయినింగ్ యువర్ స్పౌస్ అండ్ యువర్ ఫాదర్స్ and your uncles this evening and to be a part of this greatest celebration. Nothing is greater than the joy of salvation which Christmas offers to us this evening. క్రిస్మస్ అంటే సాధారణంగా మరి ఇది COVID-19 ఈ పాండమిక్ని బట్టి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నా మరి బెంగళూరులో బనస్వాడి బైబిల్ సంఘము. ఇది చాలా కంటెంపరీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ రికగ్నైజ్డ్ చర్చ్. మా చర్చ్ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటంటే ప్రతి సంవత్సరము బెంగళూరు టౌన్ హాల్లో సంఘపరంగా చాలా ఆర్భాటంగా మంచి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఈ సంఘం. అండ్ BBC is also known to have one of the best choirs in Bangalore. కానీ ఈ సంవత్సరం అన్ని పరిస్థితులు మారిపోయాయి. క్రిస్మస్ అంటే వాస్తవానికి మన పరిస్థితుల్లో, మన పుట్టిన ఈ ప్రదేశంలో ఈ కోస్టల్ ఈస్ట్ కోస్ట్ బెల్ట్లో ప్రత్యేకంగా ఈ డ్రామాస్, నేటివిటీ డ్రామాస్ లాంటిది మనం చాలా ఆర్భాటంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. క్రిస్మస్ నాటికలు అంటాం. సో ఈరోజు ఇప్పుడు అన్నీ మరి వర్చువల్ అయిపోయి కనుక మరి అన్ని వర్చువల్గా అది చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ దినము ఈ క్రిస్మస్ నాటికలో కొన్ని క్యారెక్టర్స్ని నేను మీకు పరిచయం చేస్తాను.
అది మన సందేశము. క్రిస్మస్ అంటే ఈ క్రిస్మస్కు సంబంధించిన ఈ సందేశము, ఈ సారాంశం మనందరికీ బాగా తెలిసిందే. క్రిస్మస్ కథ అంతా మనకు బాగా తెలిసినదే. కానీ కొన్ని క్యారెక్టర్స్ నేను జ్ఞాపకం చేస్తాను. అది మనందరము ఆ క్యారెక్టర్స్తో పరిచయం ఉన్నప్పటికీ ఈ 4 ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన ఈ యొక్క క్యారెక్టర్స్ నుంచి 4 ప్రాముఖ్యమైన ఈ స్పిరిచువల్ లెసన్స్ మీ ఎదుట ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక సంఘము వారి క్రిస్మస్ నాటి కొరకు సిద్ధపడుతున్నారట. సిద్ధపడుతుంటే ఆ బాధ్యతలు, ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్, ఆ నేటివిటీ డ్రామా కొరకు ఆ సండే స్కూల్ సూపరింటెండెంట్, ఆ టీచర్ అమ్మగారికి బాధ్యతలు అప్పచెప్పారట. ఆ టీచర్ అమ్మగారు కొన్ని వేషాల కొరకు కొంతమందిని యాక్టర్స్ని వాళ్ళు నియమించుకున్నారు. కొంతమంది మేరీగా, మరియాగా, ఏసేపుగా, గొల్లలుగా, జ్ఞానులుగా, హెరోదు చక్రవర్తిగా, ఇవన్నీ ఈ క్యారెక్టర్, ఈ డ్రామాకి సంబంధించిన క్రిస్మస్ నాటికి సంబంధించిన ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ ఏర్పాటు చేసుకుని మంచిగా స్క్రిప్ట్ రాసి ప్రాక్టీస్ కొరకు వారు సిద్ధపడుతున్నారట. ఈ సిద్ధపడుతున్న సమయంలో ఒక అన్రికగ్నైజ్డ్, అంటే అంత పాపులర్ కానీ ఒక యంగ్ ఫెలో, ఒక కుర్రవాడు వచ్చి టీచర్ గారు నేను కూడా డ్రామాలో ఉండాలని నాకు ఆశ ఉంది, నాకేమైనా చిన్న వేషం ఏమన్నమ్మా అన్నారట. ఆ టీచర్ అమ్మన్నారట, లేదు యాక్టర్స్ అంతా సెలెక్ట్ చేసేసాం, స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, రేపు నుంచి ప్రాక్టీస్ ఉంది, వచ్చే సంవత్సరం ప్రయత్నం చేద్దాంలే, చూద్దాంలే అన్నదట. అయినప్పటికీ ఈ యవనస్తుడు చాలా ఆశ కలిగి, యవన బిడ్డ చాలా ఆశ కలిగి ఈ టీచర్ని చాలా ఒత్తిడి చేశాడట. లేదు టీచర్ అమ్మగారు, నాకు ఏదో ఒక వేషం ఇవ్వండి, నేను డ్రామాలో ఉండాలి, ఈ క్రిస్మస్ నాటికలో నేను ఉండాలి, స్టేజ్ మీద నేను ఉండాలి అని చాలా ఒత్తిడి పెట్టాడట. ఈ ఒత్తిడి పెడుతుంటే పాప కొంచెం దయ కలిగి, జాలి కలిగి ఈ టీచర్ అమ్మగారి కుర్రవాడికి వేషం ఇచ్చిందట. ఆ వేషం ఏంటంటే, అప్పటికి ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. యేసేపు మరియాలు నాజరేతు నుంచి బెత్లెహేంకి వస్తున్న ఈ ప్రయాణము, బెత్లెహేం అనే ప్రాంతంలో ఒక శత్రపు యజమాని దగ్గరికి వచ్చిన ఆ సీన్లో ఆల్రెడీ 2 క్యారెక్టర్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఒక పంచి, యూ విల్ బి వన్ ఆఫ్ ది ఇన్ కీపర్స్. ఇద్దరు ఆల్రెడీ సెలెక్ట్ చేసిన టీచర్ గారు. మొదటి యొక్క పశువుల శాలక యజమానుడు, ఈ సత్రపు యజమానుడుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి వాడు ఉంటాడు, రెండో వాడు ఉంటాడు, నువ్వు మూడో వాడిగా యాక్ట్ చేయి. అప్పుడు ఈ కుర్రవాడు అన్నాడట, నా డైలాగ్ ఏంటి అమ్మగారు అన్నాడట. అప్పుడు టీచర్ అన్నదట, నీకు ఒకటే డైలాగు, ఖాళీ లేదు వెళ్ళిపో. ఈ కుర్రవాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పళ్ళు తోముకున్న కానుంచి రాత్రి పడుకున్న వరకు ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఖాళీ లేదు వెళ్ళిపో, ఖాళీ లేదు వెళ్ళిపో, ఖాళీ లేదు వెళ్ళిపో. ఈ తల్లిదండ్రులు మాత్రం, ఏంద్ర బాబు నీ వేషం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ డైలాగ్ ఏంటంటే ఖాళీ లేదు వెళ్ళిపో అంటున్నాడట అందరితో. ఇదే డైలాగ్. 24వ తారీఖు సాయంకాలము ఆ క్రిస్మస్ వేడుకలు ఆ సంఘంలో ప్రారంభించబడ్డాది, తెరవబడ్డాది. ఎంసీ అనౌన్స్ చేశాడు, లైట్స్ ఫోకస్ ఆన్. మొదటి సీన్, ఈ ముగ్గురు ఇన్ కీపర్స్, ఈ పశువుల శాలక యజమానులు నిలబడ్డారు. మరియా ఏసేపులక ఎంట్రీ, మరియా నవమాసములు గర్భవతిగా అక్కడ వాళ్ళు పిక్చరైజ్ చేశారు. డైలాగ్ స్టార్ట్ అయిపోయి, లైట్స్ స్టార్ట్ అయిపోయి, మ్యూజిక్ స్టార్ట్ అయిపోయి, ఏసేపు మరియాలు వారు బెత్లెహేంలోకి వాళ్ళు ప్రవేశించారు. బైబిల్లో చదివిన ప్రకారముగా ఎక్కడ ఖాళీ లేనందువలన వారు ఒక సత్రపక యజమాను దగ్గరికి వచ్చి ఏసేపు ఈ డైలాగ్ మాట్లాడుతున్నాడు, అయ్యా నా పేరు ఏసేపు, నేను గలిలయ ప్రాంతంలో నాజరేతు అనే ఊరి నుంచి నేను వస్తున్నాను. ఈమెనే భార్య మరియా, నవమాసంలో తనకు నిండి ఉన్నది, ఏ సమయములైనా ఆమెకు కానుక వస్తుంది, అందువల్ల ఈ రాత్రి తల దాచుకోవడానికి కొంత చోటు ఇవ్వయ్యా అని అడిగాడు. ఈ మొదటి సత్రపు యజమానుడు ఖాళీ లేదు వెలుపు అన్నాడు. ఈ రెండో సత్రపు యజమాని దగ్గరికి, అంటే రెండో గృహం దగ్గరికి ఏసేపు వెళ్ళాడు, సేమ్ డైలాగ్ చెప్పాడు. ఈ మొదటి ఇద్దరు వ్యక్తితో జరుగుతున్న సంభాషణ, ఈ మూడో స్థానంలో నిలబడిన ఈ యవన బిడ్డ ఈ డైలాగ్ వింటూ వింటూ
తన డైలాగ్ మర్చిపోయాడట. యేసేపు తన ముందు నిలబడ్డాడు. అయ్యా, నేను నాజరేతు నుంచి వచ్చాను, ఈమె నా భార్య, దేవునక దైవ కార్యాన్ని బట్టి గర్భవతి, నవమాసములు నింపబడి ఉన్నది, ఏ సమయంలోనైనా తనకి కానుపస్తుంది, రాత్రికాల సమయంలో తల దాచుకోవడానికి నాకు చోటు ఇస్తావా అని అన్నాడట. ఈ కుర్రవాడు కొన్ని నిమిషాలకు, అంటే ఇంగ్లీష్ భాషలో హీ వాజ్ బ్లాక్ అవుట్. తన డైలాగ్ చిన్న డైలాగ్ అయినా మర్చిపోయినా ఆ ముందు సంవత్సరంలో అనేకమైన ఈ డ్రామా డైలాగ్స్ జ్ఞాపకం వచ్చి, వారి సంఘ కాపరి చేసిన క్రిస్మస్ ప్రసంగాలు జ్ఞాపకం వచ్చి, ఆ తల్లిదండ్రుల ఇంటిలో చేసిన ఉపోద్ఘాతములు జ్ఞాపకం వచ్చి, అరే ఈ మరియా అక్క గర్భములో పెరుగుతున్న బిడ్డ, ఆయన పేరు యేసుక్రీస్తు, ఈయన లోక రక్షకుడు, ఈ లోకంలోకి రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇవన్నీ ఒకసారి కొంత ఆయన స్మరించి తన డైలాగ్ మర్చిపోయి వెంటనే ఏమన్నాడంటే, మా ఇంటిలో ఖాళీ ఉంది, లోపలికి రండి అన్నాడట. అక్కడక్కడికే ఆ డ్రామా కుప్పకూలిపోయింది. ద డ్రామా కొలాప్స్డ్. ఎవ్రీబడి, అందరూ వారు నెమ్మదిగా ఆ ప్రదేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. It was the most unprofessional approach to present a nativity drama when one of the characters forgets his dialogue and interprets it his own way. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనున్నది యేసు క్రీస్తు మన హృదయములో జన్మించుట. సో 4 క్యారెక్టర్స్లో మొదటి క్యారెక్టర్ సత్రపు యజమాని. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ అధ్యాయం ఏమన్నా చదువుతారండి? 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టు. వారికి స్థలము లేనందున, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండు పెట్టెను. మొదటి క్యారెక్టర్ మీకు పరిచయం చేస్తున్నాను, మీ అందరికీ తెలిసినదే, తెలియని విషయం కాదు. కానీ సత్రపు యజమాని, ఇన్ కీపర్. మరియాక యేసేపుల పరిస్థితుల్ని తను చూచాడు, తను గ్రహించాడు. ఒకవేళ బైబిల్ ఉపోద్ఘాతంలో ఇక సత్రపు యజమానుల గురించి చరిత్ర ఎక్కువ ఒకవేళ లేకపోయినప్పటికీ ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరసీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ద ఇన్ కీపర్ హ్యాడ్ ఆల్ ది ఆపర్చునిటీ టు ఇన్వైట్ జోసెఫ్ అండ్ మేరీ అండ్ ద చైల్డ్ హూస్ గోయింగ్ టు బి బోర్న్ త్రూ మేరీ ఇన్ టు హిస్ హౌస్. ఒకవేళ తనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నది, ఇఫ్ హీ వాంటెడ్ టు డూ సో, హీ వుడ్ హావ్ అకామిడేటెడ్ దెమ్. అన్ని పరిస్థితి తెలుసుకుని కూడా ఒకవేళ ఈ డ్రామాలో మనం చూసినట్లయితే హీ వుడ్ హావ్ అకామిడేటెడ్ ఇన్. ఎక్కడ వాళ్ళకి స్థలం ఇచ్చాడంటే, వాళ్ళు పశువుల శాలలో స్థలం ఇచ్చాడు. దయగలిగాడు, కనికరపడ్డాడు, జాలి కలిగాడు, పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తన గృహంలో వారికి స్థలం ఇవ్వవచ్చు, కానీ he had all the opportunity, కానీ తన పశువుల శాలలో వారికి ఉండడానికి నివాసం ఏర్పాటు చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సమ్ టైమ్ చాలాసార్లు మన పరిస్థితి చూసినట్లయితే ఇట్ ఈస్ లైక్ మిస్డ్ ఆపర్చునిటీస్. క్రీస్తుని గురించి ఎరిగిన వారు, క్రీస్తుకు స్వార్థను గురించి మనం తెలుసుకున్న ఉన్నవారు, క్రీస్తుకు అమోఘమైన ప్రేమను అనిపించిన వారము, చరిత్రను ఉన్నప్పటికీ కూడా మనము చాలాసార్లు దానికి పరిచర్లు చూసినప్పుడు, దేవుని కొరకు మన కార్యములు చేసేయడానికి అవకాశం ఉన్నప్పుడు మన ద్వారములు మనం మూసుకుంటున్నాం. He was reluctant. The innkeeper was reluctant to take them in his
హౌస్, వారి గృహంలో స్వీకరించడానికి పరిస్థితులు అనుకూలముగా ఉన్నా దాన్ని వ్యతిరేకించాడు. పశువుల శాలలో వారి కొరకు పరిస్థితులు అనుకూలపరిచారు. చాలా మంది ప్రసంగికులు ఏమంటారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఏంటి పశువుల శాల అని జ్ఞాపకం చేసుకుంటే, మనందరికీ బాగా తెలుసు పశువుల శాల ఎలా ఉంటుంది. మంచి ప్రదేశం అండి, మంచి సువాసన వస్తుంది కదా, మంచి లైట్లు ఉంటుంది కదా. ఈ దూడల్ని, మేకల్ని, ఆవుల్ని ఎక్కడ కడతారు యాక్చువల్గా? పశువుల శాలలో. ఒకవేళ మీరు ఈ కాకినాడ పరిసర ప్రాంతంలో మీరు గ్రామాల్లో చూస్తే మనకు బాగా తెలుసు. చాలా ప్రాముఖ్యం ఏంటంటే అక్కడ ప్రదేశంలో పశువుల శాల ఈ యొక్క ది యానిమల్ పెట్టే ఈ ప్రదేశంలో ప్రత్యేకంగా దానక సీలింగ్ చాలా తక్కువ ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం 4 అడుగుల కిందే ఉంటుంది. అందులోకి ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు వంగు వెళ్ళాలి. ఆ పశువు వెళ్ళడానికే, ఆ సైజు వరకే, ఆ మేకలు, ఆ మంద వెళ్ళడానికే మాత్రమే అసలు ఉంటుంది. చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఈ దినము కూడా యెరూషలేము పట్టణంలో ఒకవేళ బెత్లెహేముకి వెళ్తే ఇప్పటికీ ఎక్కడైతే ఏక ప్రదేశంలో అయితే యేసుక్రీస్తు వారు జన్మించాడో దాని నేటివిటీ చర్చ్గా దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అన్ని వాళ్ళు మార్చారు, అన్ని పరిస్థితులు వారు మార్చారు, కానీ వారికి ఎంట్రన్స్ ను మాత్రం మార్చలేదట. దట్ సింబలైజెస్ జీసస్ ఈజ్ ద కింగ్ అండ్ ద సేవియర్. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం తగ్గించుకోవాలి, నమ్రపరుచుకోవాలి. పశువుల శాల దేనికి సాదృశ్యము? పశువుల శాల అంటే ఒకవేళ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే a manger resembles the stinking and the impurity of the world. ఇదనలా మనం చూసుకుంటే మానవుల యొక్క జీవితము has become much more impure than ever before. ఈ ఉదయం మా సంఘంలో ఒక ప్రత్యేకమైన ఒక వ్యాలీని గురించి కొన్ని సీరియస్ మేము చేస్తున్నాం. సో ఈ వ్యాలీని అది కంప్లీట్ చేసాం. టుడే we were meditating వ్యాలీ ఆఫ్ హినోమ్. యెరెమియా గ్రంథము 19వ అధ్యాయంలో యెహోవా యెరెమియాని పిలిచి 3 నేరాలు తన ప్రజలకు వ్యతిరేకముగా మోపారు. ఒకటేమన్నాడంటే, మీరు నన్ను విసర్జించిరి, యు హ్యావ్ ఫర్సేకెన్ మీ. మీరు అన్య దేవతలకు ఆరాధన చేసిరి, యు ఆర్ వర్షిపింగ్ ఫారెన్ గాడ్స్. మీరు మీకు తెలియని దేవుని మీరు ఆరాధించిరి, యు వర్షిప్ అన్నోన్ గాడ్స్. అందుకే ఆ వ్యాలీని స్లాటర్ వ్యాలీగా యెహోవా యెరెమియాకి జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే అది పాపముతో ములుగుపోయి, కప్పబట్టబడి, నాశనం చేయబడి, ధ్వంసము చేయబడిన ప్రదేశం. The manger represents our heart. ఈ పశువుల శాల అంటే మన హృదయంతో మనం పోల్చుకోవచ్చు. మన హృదయములు పవిత్రముగా ఉన్నాయా? పరిశుద్ధముగా ఉన్నాయా? యేసుక్రీస్తు మన హృదయములో ఉండేలాగా పరిస్థితులు మనం అనుకూలపరిచామా? అదే రక్షణ సువార్త. ఇది మనం ప్రకటించడానికి ఈ లోకమంతా భయభ్రాంతులై ఈ పాండమిక్ లో కొట్టి మిట్టాడుతున్నప్పుడు, వేదనతో మరణాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు అనేక మంది మనకి తెలిసిన వారు గతించిపోయారు. విచారము, దుఃఖము, భయము, భయప్రాంతము. యేసుక్రీస్తు ఆయన లోక రక్షకుడు, ఆయన వెలుగే ఉన్నాడు. కేవలం యేసు మాత్రమే మన హృదయములో నివసించే ప్రదేశం. ఒక ఆయన ఏమన్నాడంటే, a heart is designed in such a way, unless Jesus takes his place, it is never complete. మన హృదయం ఎలాగ సిద్ధపరిచాడంటే దేవుడు అంటే అది కేవలము యేసయ్య ఆయన స్థానములో ఆయన స్థానమును ఆక్రమించడానికే అది సిద్ధపరచట. వేరే దేని ద్వారా మన హృదయములో సంతృప్తి ఉండదు. అది యేసుక్రీస్తు ద్వారానే. సత్రపు యజమానుడు తిరస్కరించాడు, పశువుల శాలలో స్థానం ఇచ్చాడు. అది
దైవికముగా ఒక అద్భుతముగా మార్చబడి ఉన్నది. రెండవ క్యారెక్టర్ గొల్లల కాపరులు. లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం నుంచి ఈ యొక్క 8వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించుందన వలన వారి మిక్కిలి భయపడిరి. గొల్లల కాపరులు ఒకళ్ళు చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో హీబ్రూలో ఉపయోగించిన మాట శబ్దముకు దాబార్. హీబ్రూ ది ఇన్విజిబుల్ వాయిస్, ది ఆడిబుల్ వాయిస్. కేవలము మోషేకు తప్ప సందర్భాలు మనం చూసినట్లయితే దేవుడు ప్రత్యక్షముగా వాళ్ళకి బయలుపరిచినట్లు కనిపించదు. ఆయన ధ్వని ద్వారా మాట్లాడాడు. యోహాను సువార్తలకు వచ్చినప్పుడు ఒక చూసినట్లయితే ద లాగోస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. శరీరధారమాయను, He became flesh and dwelt among us. కానీ ఈ మొదటి రక్షణ సువార్త ఈ లోకములో ఉన్న అన్ని సమాచారముల కంటే అతి ఘనమైన గొప్ప సువార్త, రక్షణ సువార్త ఎవరికి మొదటగా బయలుపరచబడదంటే అది గొల్లలకు. షెపర్డ్స్, మరాఠీలో దంగర్ కమ్యూనిటీ అంటారు. ఒక వాస్తవాన్ని చూసినట్లయితే యూసిపస్ అనే ఆయన రైటింగ్స్ లో ఏం జ్ఞాపకం చేస్తాడంటే, ఆ దినాలలో ఉన్న ప్రభుత్వ కాలంలో ఒకవేళ ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలంటే కోర్ట్ ఆఫ్ లాలో ఎవరు సాక్ష్యము అన్న చెల్లుతుంది, కానీ ఈ గొల్లల సాక్ష్యం చెల్లదట. దే కాంట్ బి విట్నెసెస్ యాజ్ టు ది డైనమిక్స్ డ్యూరింగ్ హెరోద్స్ టైం. హెరోద్ కాలంలో ఎవరి సాక్ష్యం అని చెల్లుతుంది అంటే, సాక్ష్యం అంటే ఏంటి? ఒక వ్యక్తిని హత్య చేయడం చూశాడు అనుకోండి, అయ్యగారు జడ్జి గారు ఎదురుగా నిలబడినప్పుడు బోనులో, అయ్యా నేను చూశాను, ఇతను ఈ పలానా వ్యక్తి చనిపోయిన ఆ వ్యక్తిని హత్య చేశాను, నా కళ్ళారని చూస్తానంటే వెంటనే జడ్జిమెంట్ పాస్. కానీ వాడు గొల్లవాడు అవుతే అది సాక్ష్యం చెల్లదట. ఇంట్రెస్టింగ్. మొదటి రక్షణ సువార్త దేవుడు ఎవరికి బయలుపరచాడు తెలుసా? గొల్లలకు. వాళ్ళు మిక్కిలి భయపడిరి. బెత్లెహేము ఈ ప్రాంతంలో, ఈ మారుమూరు ప్రదేశంలో వారికి మందను కాచుకొనుచుండగా బైబిల్ చెప్తున్నది. ఈ బెత్లెహేము చరిత్ర వారికి తెలియలేనప్పటికీ ఇదొక ఇది జీవపు ఆహారము. దీని పేరు ఎఫ్రాతా అనే వారు గ్రహించలేనప్పటికీ వారికి మొదటి రక్షణ సువార్త గొల్లలకు వినిపించబడదు. ఎవరికైతే సాక్ష్యం లేదో, చెప్పలేకపోయారో, వారి లోకముకు యేసుక్రీస్తు రక్షకుడిని సాక్షులుగా దేవుడు వాళ్ళు మార్చాడు. మనం దేవుని కొరకు ఎంత సాక్షులుగా మనం జీవిస్తున్నాం? వారి సమాచారం వారు విన్నప్పుడు, వారి మిక్కిలి భయపడినప్పుడు వెంటనే దూత వారితో చెప్పిన మాట, దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు. వారికి సమాచారం అందినప్పుడు ఎంత వారు ఆనందించారో తెలుసా? ఎంత ఆనందించే తెలుసు. ఈ యొక్క చరిత్రను కొంత జ్ఞాపకం చేసుకుంటే చదివితే వారికి మంచి సమాచారం వినిపించినప్పుడు, దావీదు పట్టణం మొదటి వీడి కొరకు రక్షకుడు పుట్టినాడు, గ్రేట్ న్యూస్, ఎక్స్క్లమేషన్. కానీ వారు ఏం చేశారంటే, వెంటనే బైబిల్ ఏం చెప్తుందంటే, వారు వెంటనే త్వరగా ఆ బాలుడను చూడడానికి వారు బెత్లెహేముకి వెళ్ళిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబస్తులారా, ప్రత్యేకంగా పురుషులారా, దేవుని కొరకు మనము సాక్ష్యము ఇవ్వడానికి మనం సిద్ధముగా ఉన్నామా? ఎంత మనం ఆయన కొరకు సాక్షులుగా ఉపయోగించబడుతున్నాం? ఇటువంటి ఏమైనా సమాచారం వచ్చిందంటో, ఒకవేళ ఆ గొల్లలకి మంచి కారణాలు ఉండదు. ఇప్పుడు చాలా చీకట, ఈ రాత్రి ఉందానే, పొద్దులే చూద్దాంలే, వెళ్ళాలా, అవసరమా,
వారు అనుకోలేదు. వారు వెంటనే త్వరగా వెళ్ళిరి. వాక్యం సెలవిస్తున్నది, త్వరగా వెళ్ళిరి. ఎవరికైనా సంతానము కలిగినప్పుడు ఒకవేళ భర్త ఎక్కడన్నా వేరే ప్రదేశంలో ఒకవేళ ఉద్యోగం చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత సమాచారం ఆయనకి వినిపించినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడంటే ఆయన గెంతులు వేస్తూ, అప్పుడు వెంటనే ఆఫీస్కి వెళ్ళి వెంటనే ఫస్ట్ బస్సు తీసుకుని, ఫస్ట్ ట్రైన్ తీసుకుని, ఫస్ట్ ఫ్లైట్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. దేవుని సువార్త, దేవుని రక్షణ సువార్త ప్రకటించబడ్డది. ఆ గొల్లలు వెంటనే వాళ్ళు స్పందించిరి, వారు స్వీకరించిరి, వారు వేగముగా వెళ్ళి యేసుని చూచిరి. ఈ దినాలలో ఇటువంటి ఉత్సాహము, ఇటువంటి ఉత్తేజన మన క్రైస్తవ కుటుంబాలలో, సంఘాలలో తగ్గిపోతున్నాయి. ఒక దుష్ప్రచారం ఎంత వేగముగా మనం ప్రచురిస్తామంటే, ఎంత వేగంగా దాన్ని పనిచేస్తామంటే, దేవుని రక్షణ సువార్తని ప్రకటించడంలో అంత వేగత్వం మనకు లేదా. When they received the message, they were committed to see Jesus that night. మూడవదిగా జ్ఞానులు. మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. ఓకే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. ఓకే, 11. ఆ నక్షత్రమును చూచి అత్యంత భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిష్యులను చూచి సాగిలపడి ఆయనను పూజించి, వారు తమ పెట్లను విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. సత్రపు యజమానుడు తిరస్కరించాడు, గొల్లలు భయపడ్డారు, జ్ఞానులు ఆయన పూజించారు. ఈ యొక్క చరిత్ర, ఈ కథ అంతా మనకు బాగా తెలుసు. ఒకళ్ళు చూసినట్లయితే ఒక 3 రకమైన, నలుగురు జ్ఞానం గురించి చరిత్రకారులు జ్ఞాపకం చేస్తారు, ది బిబ్లికల్ స్కాలర్స్. కానీ 3 మనకి బైబిల్లో వారు ఇచ్చిన కానుకలను బట్టి అది వాళ్ళకి అటువంటి హర్మోనిటిక్స్ ని క్రియేట్ చేశారు, నరేటివ్ ని క్రియేట్ చేశారు. మొదటి వాడు పేరు మెల్సియాట. మెల్సియా అంటే చాలా వృద్ధాప్యంలో ఉన్న జ్ఞానం, అంటే చాలా ప్రావీణ్యం కలిగిన వాడు. బంగారమును ఆయన సమర్పించాడు. యేసుక్రీస్తు ఆయన రాజు, మన హృదయములో నివసించే రాజు. ఆయన స్థానము మన హృదయము. 2వ జ్ఞాని పేరు క్యాస్పర్, యవనస్తుడట. సాంబ్రాన్ని బహుకరించాడు. సాంబ్రాన్ అంటే యాజకత్వానికి ప్రతినిత్వం, ఆయన ప్రధాన యాజకుడు. 3 బెల్తజర్, ఆయన బోలమును సమర్పించాడు. యేసుక్రీస్తు జననంలోనే మరణం ఉన్నది. నేను హిందీలో సర్వసాధారణంగా మా విద్యార్థులు చెప్తానంటే, మానవుడు ఎంత ప్రభావితమై దేవాది దేవుడిని మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చాడంటే, ఎంత పాపములో మునిగిపోయాడంటే, ఎంత పాప ప్రభావితమైన జీవితంలో జీవించాడంటే, దేవాది దేవుడు స్వర్గవాసుడు ఆయన దైవలోకాన్ని విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చాడండి. అంత పవర్ మన పాపంలో. శుద్ధీకరించడానికి, విమోచించడానికి, ప్రచురము చేయడానికి దేవాది దేవుడు మనుష్యధారుడై ఈ లోకమును ప్రేమించి ఆయన కిందకి దిగి వచ్చాడు. అంత పవర్ ఉంది మన పాపంలో. ఆయన జనంలోనే మరణము ప్రవచించబడ్డారు. బోలం ఏమిటంటే ఒక భౌతిక దేహానికి అర్పించే ఈ యొక్క పదార్థం, ద్రవ్యము. ది వైజ్ మ్యాన్ అల్టిమేట్లీ వర్షిప్డ్. నాకు చాలా ఇష్టం అది. వారి సాగిలపడి పూజించిరి.
మన దైవభక్తి ఎలా ఉన్నది ఈ సాయంకాల సమయంలో, ఈ క్రిస్మస్ మాసంలో, క్రిస్మస్ అనంతరం క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. యాక్చువల్లీ క్రిస్మస్ అంతా ఈ యొక్క స్క్రీన్లోనే కనిపిస్తుంది. అన్ని క్రిస్మస్ చెట్లు, ఈ యొక్క లైట్స్, ఓన్లీ మీ ఎదురుకుండా ప్లేట్స్, పిండి పదార్థాలు కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. క్రీస్తుని ఆరాధించుట, ఆర్ వి ఏబుల్ టు వర్షిప్ Christ the way we should? Our hearts filled with something which is not content. ఆయన రాజు, ఆయన యాజకుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు, జీసస్ వాస్ బోర్న్ టు డై ఫర్ అవర్ సిన్స్, నాట్ టు లివ్. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, చివరిగా నేను ముగిస్తాను. హేరోదు చక్రవర్తి, వీళ్ళందరూ పురుషులే. కొంతమంది మీరు చాలా మంది గ్రీటింగ్స్లో మెన్షన్ చేశారు. ఓకే, మరియను గురించి, యేసేపుని గురించి, ఓకే, ఎలిజబెత్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, జకరియా గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. వెన్ ఐ పిక్డ్ అ ఫ్యూ క్యారెక్టర్స్. హేరోదు చక్రవర్తి, ఇదంతా క్రిస్మస్ నాటికల్లో ఇది పాపులర్ క్యారెక్టర్స్ కదా. ఈ పాపులర్ క్యారెక్టర్స్ని పికప్ చేశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 3వ వచనం మనం చదువుకున్నాం. ఓకే, చదువుకున్నాం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దేశం నుంచి మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజించడానికి వచ్చని చెప్పారు. ఇది విన్న తర్వాత హేరోదు చక్రవర్తి యొక్క రిప్లై చూడండి. ఆయన కలవరపడిరి. ఆయనతో పాటు వాళ్ళందరూ కలవరపడిరి. హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. ఇంగ్లీష్లో చూసినట్లయితే దే వర్ ట్రబుల్డ్ మ్యాన్. ఎందుకు కలవరపడ్డాడంటే ఆయన రాజు అనుకున్నాడు. ఈ రాజుకు ఇది 4వ చక్రవర్తి. ఎంత అనుమాన వ్యక్తి అంటే ఈ చక్రవర్తి సుమారు 7గురు హతమార్చేసాడు వాళ్ళ కుటుంబాల్లో. తన సింహాసనం తీసుకున్న వాడు ప్రతి వాడిని హతమార్చి, తన కుమారుని హతమార్చేశాడు, తన సోదరుని హతమార్చేశాడు, భార్య అడిగితే భార్యను హతమార్చేశాడు, తల్లి అడిగితే తల్లిని కూడా హతమార్చేశాడు. ఇతని దగ్గరకు వచ్చి యూదులకు పుట్టిన రాజు ఎక్కడా అని అడిగినప్పుడు భయపడ్డాడు. ఎందుకో తెలుసా? తన స్థానం ఆక్రమించే దైవజ్ఞాని, మహారాజు, అభిషక్తుడు ఈ లోకంలోకి వచ్చాడని. హీ వాజ్ ఫియర్ఫుల్ ఆఫ్ హిస్ పొజిషన్, ఐడెంటిటీ, అఫ్రైడ్ టు లూజ్ హిస్ ఐడెంటిటీ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని మన హృదయంలో మనం అంగీకరిస్తే మన పరిపాలత్వము కాదు, మన ఉద్దేశములు కాదు, మన ఆధిపత్యము కాదు, క్రీస్తుకు అనుకూలముగా మనం జీవించే వారముగా ఉండాలి. అదే దైవ నిర్ణయం. అందువలనే క్రీస్తుని మనం అంగీకరించము. కొన్నిసార్లే ఆయన ప్రవేశం ఉంటుంది, చాలాసార్లు పక్కన పెట్టేస్తూ ఉంటాం. క్రైస్ట్ మిస్, ఇట్స్ నాట్ మాస్, ఇట్ మిస్. సత్రపు యజమానులు, గొల్లలు, జ్ఞానులు, హేరోదు చక్రవర్తి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 క్యారెక్టర్స్లో 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ కన్క్లూజన్లో ఈ మాటలు నేను విడిచిపెడుతున్నాను. ఈ 2020 ఈ క్రిస్మస్ నాటికలో నీవు ఏ వేషం పోషిస్తావు? వాట్ రోల్ you're playing this Christmas? సత్రపు యజమానుడిగా, ఇన్ కీపర్గా, ఆర్ యు లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ మిస్డ్ ఆపర్చునిటీస్? క్రీస్తును ప్రచురించడానికి, బయలుపరచడానికి, ప్రకటించడానికి పోగొట్టుకున్న అవకాశంలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేకపోతే గొల్లలుగా నువ్వు ఉన్నావా? యేసుని వారు చూడడానికి వారు త్వరగా వెళ్ళిరి. యాక్చువల్గా ఇంగ్లీష్లో ది హరీడ్, మరాఠీలో ఘాయ్ ఘాయ్, చాలా ఇష్టం మాట. ఆ మాటలోనే ఆ తొందరపాటు ఉన్నది. అంటే పరిగెత్తారు మాట ఉండే క్రీస్తుని చూడడానికి. క్రీస్తుని చూడడానికి అంటే ఈ దినాలు ఏంటంటే దాని అర్థం ఎన్కౌంటర్, ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్.
డూ హ్యావ్ దట్ రిలేషన్, డూ హ్యావ్ దట్ వన్? ఆ వేషం పోషించడానికి ఉన్నావా? లేకపోతే జ్ఞానులు వారు బంగారము బోలము వారు కానుకలను క్రీస్తుకు సమర్పించిరి, సాగిలపడి వారిని ఆయన ఆరాధించిరి. లేకపోతే హెరోదు చక్రవర్తిగా ఆర్ యు ట్రబుల్డ్? జాన్సన్ గారు జ్ఞాపకం చేశారు, వీఆర్ లివింగ్ ఇన్ ఎ ట్రబుల్డ్ వరల్డ్ టుడే. కలవరం. చర్చెస్ మేము బెంగళూరులో మేము ఓపెన్ చేస్తాం, 20% కాంగ్రిగేషన్ అటెండింగ్, అంత వర్చువల్ అయిపోయింది. ఏంటి అంటే భయం. దేని కొరకు భయము? ప్రాణం పోతుందని భయం. ఆత్మీయంగానే చచ్చిపోతే ఆ భయం ఉండాలి, కానీ శరీరమైన మరణం కొరకు భయపడకూడదు. క్రీస్తుని లేకుండా ఆత్మీయంగా కృషించి చనిపోట శారీరకమైన మరణం కంటే ఇది పెద్ద మరణం. వేధించబడుతున్నావా? తొందరపడుతున్నావా? భయపడుతున్నావా? కలవరపడుతున్నావా? ఎందుకంటే క్రీస్తు నీ హృదయంలోకి వస్తే ఆయన పరిపాలన జీవించాలి. సో వాట్ రోల్ ఆర్ యు ప్లేయింగ్ దిస్ క్రిస్మస్? ఇన్కీపర్, షెపర్డ్, వైజ్ మెన్ ఆర్ హెరోద్? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2020 క్రిస్మస్ నాకు ఇష్టమైన క్రిస్మస్ ఏమిటంటే క్రీస్తుని ఆరాధించే క్రిస్మస్. కేవలం డిసెంబర్ 25వ తారీఖుని క్రీస్తుని ఆరాధించుట కాదు, ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి పరిస్థితిలో మనం క్రీస్తును ఆరాధించే వారముగా మనం ఉంటే మనము దైవికంగా ఐశ్వర్యవంతులము. ఈ చీకటి ప్రభావితమైన పాండమిక్ లో క్రీస్తుని వెలుగుని మనం ప్రచురిద్దామా? గొల్లలుగా గొల్లలు ఏం చేస్తారంటే వారు చూచినది, వారు వినినది వారు ప్రచురించిరి. ఈ క్రిస్మస్ ఏమిటంటే మన చుట్టుపక్కల అనేక మంది నశించిపోతున్న వారు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు. ఈ యొక్క 2020లో పాండమిక్ లో ది గాస్పెల్ మెసేజ్ ఈజ్ మచ్ మోర్ రెలవెంట్ దెన్ ఎవర్ బిఫోర్ బికాజ్ ఇట్ బ్రింగ్స్ హోప్ టు హోప్లెస్నెస్. నేను ఉంటున్న పరిస్థితుల్లో చాలా మంది బెంగళూరు పట్టణంలో మేము ఉంటున్న మా సంఘం చుట్టూరు అందరూ బ్యాంక్ ఆఫీసర్స్. వాళ్ళందరూ ఎదురుకు వచ్చి బిల్డింగ్ దగ్గర మొక్కుకుంటారు, కానీ ఎవరికి యేసుక్రీస్తు వ్యక్తిగతంగా తెలియదు. అందరూ భయము. పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మా బిడ్డ COVID-19 వచ్చింది, మా కోడలు COVID-19 వచ్చింది, చాలా 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 వాళ్ళందరికీ చెప్తేటట్టు భయపడకము. ఎవ్రీ హార్ట్ ఈస్ ఓపెన్. క్రిస్మస్ యాక్చువల్లీ మన కొరకు కాదండి, క్రీస్తుని ఎరిగిన వారి కొరకు. క్రీస్తుని ఎరుగుంటే దేవునికి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. Can we take up the challenge this evening that we will take Christ into the hearts of the people and clean up the mess of stinkingness and filthiness and sinfulness? Let us not miss the opportunity as the innkeeper missed to introduce Christ to somebody who doesn't know him. Can we be like the shepherds, committed to meet Jesus every day, every moment? Can we be like the wise men who offered themselves and worshipped him? And let us be not like King Herod, who was troubled. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా నాయన, ఈ సాయంకాల సమయంలో చక్కటి ఈ క్రిస్మస్ ఈ సందర్భముగా నీ వాక్యం ద్వారా మీరు మాతో ముచ్చటించిన విధానం బట్టి వందనములు. నిజమైన క్రిస్మస్ అంటే నేను ప్రచురించుట, నేను ఆరాధించుట, నేను స్తుతించటానికి జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ఈ 2020 క్రిస్మస్ ఈ సంవత్సరము ప్రభా మేము మా కొరకు కాదు, కానీ నశించిపోతున్న లోకము కొరకు, సువార్త అందించబడిన బిడ్డల కొరకు, వారిని నీ యొక్క రక్షణను నడిపించడానికి మీరు మనం పురుకొలిపి బలపరిచి వాడుకొనమని, వాక్య విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఈ చక్కటి సహవాసంలో మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీకు వేదాలు వందనములు చెల్లిస్తూ ఈ ప్రార్థన మన రక్షకుడైన యేసు ప్రశస్త నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ రెవరెండ్ రంజిబాబు గారు, పాస్టర్ గారికి. ఎంతో మరి బిజీగా ఉన్నప్పటికీ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అయ్య గారు. మరి ముగింపు ప్రార్థన
మా మామ ప్రశాంత్ కుమార్, మిస్టర్ కేఎస్ ప్రశాంత్ కుమార్, విజయవాడ. ప్రశాంత్ కుమార్ గారు. ఓకే, వచ్చింది. ఎక్కడున్నా మామ? ఎక్కడ? వినిపిస్తుంది, చేయండి. ఓకే ఓకే. ప్రార్థన. దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రశాంత్ నీది మ్యూట్ అయింది ఒకసారి. నేను ఆరాధించడానికి, నేను మహింపరచడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఆదివారం దినాన మెన్స్ క్రిస్మస్ జరిపించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి దండలను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభా మేమందరము కలిసిన ఆయన నీ సన్నిధిలో కొద్ది సమయము గడపడానికి అయినా నీ యొక్క వాక్యంతో ప్రభా నేను మహింపరచడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి వాక్యం ఇచ్చినటువంటి రంజిబాబు గారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వెతుబడి వాక్యమైనా ఫలించినైనా అనేక మందికి ప్రభా రక్షణగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నేను ఇచ్చిన వాటి సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా యొక్క గృహాల్లోనైనా మరి వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి చెప్పినటువంటి మాటను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి చిన్నబాబు గారి సాక్ష్యాన్ని నీకు వందనాలైనా నెహమ్యా గారి సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి సంఘాలను అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. అనేక ఆత్మరక్షణ కొరనైనా వారు శ్రమించడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన మరి మా జూమ్ యాప్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలను దర్శించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క నిండే దీనిలో ఆశీర్వాదాలను ప్రభా వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో శ్వాసం దంచమని అడుగుతున్నాం తండ్రి. ఈ కోవిడ్ వల్ల ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో నాయన వారిని కూడా దర్శించమని అడుగుతున్నాం తండ్రి. వారికి కావాల్సిన ఆరోగ్యం, బలమైన శక్తిని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి అక్కడ చిన్న ప్రార్థన ప్రభా తలారానేటువంటి యేసుక్రీస్తుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారణస్తులను మేము క్షమించిన ప్రకారం మారణములను క్షమించము, మమ్మ శోధనలోనికి తేకీ నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవి అయి ఉన్నవి. ఆమేన్. ఆశీర్వాదం పాస్టర్ గారు, రంజిబాబు గారు ఆశీర్వాదం ఇస్తారు. ఇప్పుడు మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమయు, యేసు క్రీస్తు కల్వరి కృపయు, పరిశుద్ధాత్ముడకు నిన్ను సహవాసమైన ప్రేమించు బిడ్డలకు ఈ 2021 మెన్స్ క్రిస్మస్ ఈ సందర్భంగా నీ సువార్తను ప్రచురించే ధైర్యమును, సాహసమును, ఈ సువార్త సువాసను విదచలే సాహసమును నీ బిడ్డలకు ఆశీర్వాదంతో కూడిన నీ వాత్సల్యతకు ఇప్పుడు సదాకాలము యుగయుగములు తోడైన గాక. ఆమేన్. 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 లాస్ట్ లో ఒక చిన్న గెస్ట్ వచ్చారు. ఓ హలో హలో, నేను మీ శాంటాని. మెన్స్ క్రిస్మస్ కూడా వచ్చాను, చూసారా? వావ్, చాలా సంతోషంగా మాకు. క్రిస్మస్ ఎక్కడ జరిగితే నేను అక్కడ ఉంటాను. ఓ, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతావా? అందరూ అన్మ్యూట్ చేసుకున్నారా? నేనైతే చేసుకున్నాను శాంటా క్లాస్ తాత. అయితే అందరూ అన్మ్యూట్ చేసుకుని నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. చెప్పండి సౌండ్. ఓకే చెప్తా, చెప్పండి. నేను ఎప్పుడైతే హ్యాపీ క్రిస్మస్ అంటానో మీరు మేరీ క్రిస్మస్ అనండి. ఓకే. క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నా కోసం మీరందరూ అన్మ్యూట్ చేసుకున్నందుకు థాంక్యూ. మళ్ళీ
హ్యాపీ క్రిస్మస్ బోని. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.